దేవుడు తనకి పిల్లలు కావాలి అని, తనకు వారసులు కావాలి అని అబ్రహాం గారి కాలం నుండి దేవుడు వేసిన ప్రణాళిక, తన పిల్లలుగా మార్చుకోవడానికి యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి ఆయన ద్వారా భూమి మీద వారసుల్ని మరి చేసుకోవడానికి దేవుడు పడ్డ కష్టం, యేసుక్రీస్తుల వారు పడ్డ కష్టం నిన్నటి దినాన మనము వాక్యాలలో నుండి మనం చూసాం. ఇకపోతే నేను నేర్చుకున్న సంగతి ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుని పిల్లలుగా ముందు మారాలి, ఆ తర్వాత దేవుడి పిల్లలుగా మారితేనే దైవ వారసత్వం అనేది మనకి దక్కుతుంది అన్న సంగతి నిన్నటి దినాన్న మనం నేర్చుకున్నాం. అయితే చివరిలో ముగిస్తూ ఒక సంగతి చెప్పాను. ఈ వారసత్వాన్ని పొందుకున్న తర్వాత లేదా బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడి పిల్లలుగా మారిన తర్వాత అనేక మంది ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోలేక భూమి మీద వారి బ్రతుకు కాలంలోనే పోగొట్టుకుని ఆ వారసత్వానికి వచ్చే ఆస్తిని, ఆ వారసత్వంగా దేవుడిచ్చే హక్కులను, ఆ వారసత్వంగా దేవుడిచ్చే సంపదను పోగొట్టుకుంటారు. దీనికి సంబంధించిన విషయాలన్నీ రేపు మనము వాక్యంలో నుంచి నేర్చుకుంటామని ముగించడం జరిగింది. అయితే మీరు ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. చివరిలో నేను చెప్పిన మాట ఏంటంటే, నిన్న యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు ఆ రోజున్న యోధ సమాజాన్ని గద్దిస్తూ, మీరు దేవుని పిల్లలుగా, అబ్రహాం పిల్లలుగా చెప్పుకుంటున్నారు, కానీ మీ జీవితాలలో అబ్రహాం యొక్క క్రియలు లేవు. దేవుడి కొరకు చెబుతాను నేను, దైవం వైపు తన పిల్లల్ని నడిపిస్తున్న నన్ను చంప వెతుకుచున్నారు అంటే, మీ మనసుల్లో క్రూరత్వం ఉంది, మీ మనసుల్లో అసూయ ఉంది, నన్ను చంపాలనుకుంటున్నారంటే మీ మనసుల్లో మత్సరం ఉంది. అసలు మీరు అబ్రహాం పిల్లలేంటి? మీరు దుష్టుని సంతానం, దుష్ట సంబంధులు, మీ తండ్రి అపవాది అని వాళ్ళ జీవితాలని యేసుక్రీస్తుల వారు డిక్లేర్ చేసిన విధానం అని నిన్న బైబిల్లోని చూసాం. అయితే ముగిస్తూ ఒక మాట చెప్పాను. ఏ వారసత్వం అయినా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఏ వారసత్వం అయినా నిలబడాలి అంటే తండ్రికి తగ్గ కుమారుడు, తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పుకోవాలి అంటే, ఆ తండ్రికి ఏదైతే మంచి పేరు ఉంటుందో, పేరు ప్రఖ్యాతులు ఉంటాయో, దానికి తగ్గ ప్రవర్తన కుమారుడి జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ తండ్రికి తగ్గ తనయుడు, ఆ తండ్రి యొక్క వారసత్వాన్ని నిలబెట్టినవాడు అని చెప్పుకుంటారు. మీకు మామూలుగా ఈజీగా అర్థం కావాలి అంటే, సచిన్ టెండూల్కర్ ఒక పెద్ద క్రికెటర్, లోకానికి గొప్పవాడు. అంటే క్రికెట్ రంగంలో బాగా ఎక్కువ రన్స్ చేశాడు, ఎక్కువ పరుగులు చేశాడు. ఏమండి, గాడ్ ఆఫ్ క్రికెట్ అని పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చేశారు, క్రికెట్ దేవుడు అనేసారు. అంటే సచిన్ టెండూల్కర్కి ఒక భయంకరంగా పేరు. ఇప్పుడు అతని గర్భాన కుమారుడు పుడతాడు. ఆ కుమారుడిని కూడా ఈరోజు సచిన్ టెండూల్కర్ ఏమండి ఈ క్రికెట్ మ్యాచ్ల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ తండ్రి ఆడినంత గొప్పగా ఆడేవాడు కాదు కుమారుడు. చివరికి ముంబై ఇండియన్స్ అనే ఏమంటే ఒక ప్రీమియర్ లీగ్ ఏదో ఐపీఎల్ జరుగుతుంది, అందులోకి రికమెండేషన్లతో మరి అతన్ని తీసుకుని వెళ్ళాడు. అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అనేసరికి క్రికెట్ రంగంలో ఒక స్టార్, కానీ అతని కుమారుడికి అంత ప్రతిభ ఉందా క్రికెట్ రంగంలో అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, వార్తల్లో అబ్బాయిని చూపిస్తారు, ఏమో తండ్రికి తగ్గ తనయుడు కదండి, అంతగా పెద్ద ఏమీ ఆట మీద పట్టులేదండి అని మాట్లాడుకుంటున్నారు. మీకు అలాగే ఏ రంగమైనా సరే, సినీ రంగంలో అనుకోండి, అతను బాగా మరి డైలాగులు చెప్పి డ్యాన్సులు వేసి మెప్పించిన వ్యక్తి అనుకోండి, తర్వాత కొడుకు అలా సరిగ్గా చేయట్లేదు అనుకోండి, ఏమనంటే అతనికి తగ్గ కుమారుడు కాదండి అని చెప్పుకుంటారు. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈరోజు దైవ వారసత్వం అనేది చిన్న మాట కాదండి. భూమి మీద ఒక రంగంలో కాస్త పేరు సంపాదిస్తేనే ఆ పేరును తర్వాత వచ్చిన కుమారుడు నిలబెట్టలేకపోతేనే ఇన్ని మాటలు అంటే, మరి ఇప్పుడు దైవ వారసత్వం అనేది చిన్నమాట, దేవునికి వారసుడు అని చెప్పుకోవడం చిన్నమాట, దైవ వారసత్వాన్ని భూమి మీద నిలబెట్టడం చిన్నమాట. మీరు బాగా ఆలోచించాలని చెప్పేది. ఇప్పుడు దేవుని పిల్లలు, వీళ్ళు దేవునికి వారసులండి అని చెప్పుకోవటం అనేది చిన్న విషయమా? అసలు దీని గురించి బైబిల్లో మిగతా చోట్ల దేవుడైనా ఎక్కడైనా ఏమైనా రాశాడంటే చాలా సంగతులు రాశాడండి, చాలా సంగతులు రాశాడు. మీరు దేవుని పిల్లలుగా పిలువబడాలి అన్నా,
దైవ వారసత్వం అనేది మీలో నిలబడాలి అన్నా మీరు చాలా వాటిలో ఎదగాలి. దైవాన్ని భూమి మీద మీ క్యారెక్టర్, మీ ప్రవర్తన ద్వారా చూపించాలి అని దేవుడు ఎన్నో సంగతులు బైబిల్లో రాయించాడు. ఎవడు అన్నీ చూపించలేను కానీ టైము ఉన్న కొలది ఈరోజు ఎక్కువ సంగతులు మీకు దీని గురించి చూపిస్తానండి బైబిల్లో. ముందుగా బైబిల్లో ఒక మాట దేవుడు అంటున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభుతో తండ్రి అయిన దేవుడు చెప్పిస్తాను ఒక మాట. మీరు చూడండి, ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి దయచేసి. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఏమంటే 43 నుంచి మీరు జాగ్రత్తగా చూస్తే, నీ పొరుగువానిని ప్రేమించి, జాగ్రత్తగా వినండి, నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 44, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులయ్యుండునట్లు, తండ్రికి తగ్గ తనయులయ్యుండునట్లు. అది అలా అర్థం చేసుకోవాలా. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇదండి, మీరు జాగ్రత్తగా వినాలా. నేను దేవుడికి వారసుడిని, నేను దేవునికి కుమారుణ్ణి అని నువ్వు చెప్పుకోవాలి అంటే నీకు ఒక క్యారెక్టర్ ఉండాలి భూమి మీద, ఒక లక్షణం ఉండాలి, లేదంటే ఒక గుణం ఉండాలి భూమి మీద అంటున్నాడు. ఏంటా గుణం అంటే, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు, దైవ వారసత్వం మీలో ఉంటే, దేవుడికి మీరు వారసులైతే, దేవుడి పిల్లలుగా మీరు ఉండాలి అని అనుకుంటే, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు. తర్వాత ఏముంది అక్కడ, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఇదండి విషయం. ఇదేంటి ఇలాగా ఈ లక్షణం మనలో ఉండాలని చెప్తున్నాడు దేవుడు. మీరంట శత్రువులను ప్రేమించాలంట. క్రైస్తవుడు శత్రువుని ప్రేమించాలంట. చిన్న మాట కాదండి ఇది. మీరు ప్రాక్టికల్గా మనం తీసుకుంటే శత్రువుని ప్రేమించటం అన్న విషయం మీరు ప్రాక్టికల్గా తీసుకుంటే, ఏమంటే నిజంగా మీరు శత్రువు ఎవరైనా మనకి పడని వ్యక్తి, మనకి అతను గొడవ జరిగింది అనుకోండి, ఏదో పెద్ద గొడవ జరిగిపోయింది, కొట్లాట జరిగిపోయింది అనుకోండి, అతను ఎదురుకుండా వచ్చాడు అనుకోండి, అసలు మన హావభావాలు ఎలా మారిపోతాయి మీరు చెప్పండి. అతను చూడగానే పక్కకి వెళ్ళిపోవటం, అతను చూడగానే ముఖం తిప్పేసుకోవటం, అతను ఉన్న చోట నుంచి మనం వెళ్ళిపోవటం. ఏమంటే నిజంగా ఖచ్చితంగా అందరి మనస్తత్వాలు ఇలాగే చేస్తాయిగా, అందరి మనసులు ఇలాగే ఆలోచిస్తాయిగా. అంటే మనకి పడని వ్యక్తి మనకి ఎదురు పడగానే, మనం ద్వేషించే వ్యక్తితో, మనకంటే మన కోపం ఉన్న వ్యక్తితో ఎదురుగా రాగానే మాట్లాడకుండా జరిగిపోవటం, పక్కకి వెళ్ళిపోవటం, ఇవన్నీ సహజంగా మనుషులు చేస్తారు. ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, శత్రువు అనగానే లోకం అనేది ద్వేషిస్తుంది. శత్రువుని చూడగానే లోకం ఎలా ఆలోచిస్తుంది, లోకస్తులు ఎలా ఆలోచిస్తారు అంటే అతని పతనాన్ని కోరుకుంటారు. ఏమంటే ఒకప్పుడు ఈ పగలు కక్షలకి కేర్ ఆఫ్ అడ్రస్ కానండి మన ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ అనేది ఉండేది. ఆ రాయలసీమలో ఎక్కువగా ఇవి కనపడేవి, కక్షలు, ఏమంటే కుట్రలు, తర్వాత శత్రుత్వం, పగ, ద్వేషం, ప్రాణానికి ప్రాణం. ఏమంటే ఒకప్పుడు ఫ్యాక్షనిజం అనేది అలా జరిగింది. మన మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ చూస్తే ఒక అతను అంటున్నాడు, ఇప్పుడు ఫ్యాక్షనిజం అనేది రూట్ మార్చుకుంది. ఒకప్పుడు పగతో ప్రాణాలు తీసేసేవారు, ఇప్పుడు ప్రాణాలు తీయటం లేదు, వాడి యొక్క ఆర్థిక మూలాల మీద కొడుతున్నారు. అంటే ఆర్థిక పతనాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఆర్థికంగా అవతల వ్యక్తిని నాశనం చేయాలని ట్రై చేస్తున్నారు. ఇదండి ఇప్పుడు కొత్త ఫ్యాక్షనిజం. కనుక వాళ్ళు చెప్పేది ఏంటంటే, మొత్తం మీద పగలైతే పోలేదు, నరుకుళ్ళు చంపుకోవడాలు అయితే కాస్త తగ్గినాయి, కానీ ఆ కోపంతో ఆర్థిక పతనం, ఆ కోపంతో ఒక్క నిమిషం అండి, క్షమించండి ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే అండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫ్యాక్షనిజం, శత్రుత్వం ఎలా మారిపోయింది అంటే, అతని యొక్క వ్యాపారాల మీద దెబ్బ కొట్టడం, అతను చేస్తున్న పని మీద దెబ్బ కొట్టడం, అతని పంట ఏదైనా గట్టిగా పంట ఇస్తే పంట అంతా నాశనం చేయటం, ఇలా ఈరోజు ఫ్యాక్షనిజం అనేది టర్న్ అయింది. మొత్తం మీద పగలు చావలేదు, ఆ కక్షలు చావలేదు, ఆ క్రోధాలు చావలేదు అని చెప్పుకుంటున్నారు. అంటే
ఆ ప్రాంతంలో ఆ కక్షలు, ఆ పగలు అనేవి ఇలా టర్న్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నాయి అని చదువుకుంటున్నాం, వింటున్నాం. నేను ఇది మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, ఈరోజు క్రీస్తులోనికి రానివాడు, దేవుణ్ణి ఎరగినవాడు శత్రువుని ద్వేషిస్తాడు, శత్రువుని చంపాలనుకుంటాడు, శత్రువుని నాశనం చేయాలనుకుంటాడు. అది బయట క్రీస్తుని ఎరగిన వారి తత్వం. కానీ ఇక్కడ దేవుడు పెడుతున్న కండిషన్ ఒకటి ఉంది. ఆ కండిషన్ ఏంటంటే, మీరు క్రీస్తులోనికి వస్తే గనక, మీరు నన్ను అంగీకరిస్తే గనక, నా పిల్లలుగా మీరు బ్రతకాలనుకుంటే గనక, నా వారసత్వాన్ని మీరు నిలబెట్టాలనుకుంటే గనక, మీరు మీ శత్రువులను ఖచ్చితంగా ప్రేమించాలి. మీకు వందనము చేసిన వారికే వందనము చేసిన వాళ్ళు ఏమి ప్రయోజనమో, శంకరులను అలాగ చేస్తున్నారు కదా అంటాడు కిందకి వెళ్ళేసరికి. కనుక నా పిల్లలుగా నేను మీలో చూడాలనుకుంటున్న క్వాలిటీ ఏంటంటే శత్రువుని ప్రేమించటం. ఇదెందుకు ప్రభువా మాలో చూడాలనుకుంటున్నాం అంటారా? అది పరలోకపు తండ్రి యొక్క గుణం, అది పరలోకపు తండ్రి యొక్క లక్షణం. తనలో ఉన్న లక్షణాలే తన పిల్లల్లో చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఇదేంటంటే శత్రువుని ప్రేమించే లక్షణం దేవుడికి ఉందంటే ఉంది. నిజంగానండి, ఈరోజు భూమి మీద ఆయన కష్టం మీరు ఆలోచించండి. ఈ విశ్వాన్ని తిప్పుతున్నాడు, సంవత్సరానికి సరిపడా పంటలు ఇస్తున్నాడు, సంవత్సరానికి సరిపడా వానలు ఇస్తున్నాడు, సంవత్సరానికి సరిపడా గాలి, సంవత్సరానికి సరిపడా ఆహారం. ఏమంటే నిజంగా ఈ సృష్టిని నడిపించడానికంటే పరమతండ్రి ప్రారంభం నుంచి, సృష్టి కట్టిన ప్రారంభం నుండి నేటి వరకు పరమతండ్రి కష్టపడి విశ్వాన్ని, ప్రకృతిని నడిపిస్తున్నాడు. దేవుడు ఎంత కష్టపడుతుంటే నిజంగా భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుడిని నమ్మారంటే నమ్మలేదు. నాస్తికులు ఉన్నారు, అలా అసలు దేవుడే లేడు అంటారు. హేతువాదులు ఉన్నారు, అసలు దేవుడు లేడు అంటున్నారు. ఏమంటే నాస్తికులు, హేతువాదులు, దేవుడిని నమ్మని వారు, లేదంటే దేవుని విడిచిపెట్టి ఎవరినో దేవుడిగా పూజించేవారు, వాళ్ళందరినీ కూడా పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు అంటే ప్రేమిస్తున్నాడు. వాళ్ళకి అన్నం పెడుతున్నాడు, వాళ్ళకి గాలిస్తున్నాడు, వాళ్ళకి నీరిస్తున్నాడు, వాళ్ళకి ఎండిస్తున్నాడు, సూర్యుని వాళ్ళ ఇంటి మీదకి పంపిస్తున్నాడు. అంటే ఆయన్ని ద్వేషిస్తున్న వారిని కూడా ఈరోజు ఆయన పెంచి పోషిస్తున్నాడు భూమి మీద. ఆయన్ని కాదు, లేడు అన్న వాళ్ళని కూడా తిండి పెడుతున్నాడు. అది పరమతండ్రి, అది పరమతండ్రి గుణం, అది పరమతండ్రి యొక్క లక్షణం. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండినట్లు మీరు దైవ వారసులా, దేవుని పిల్లలా? అయితే మీలో ఎక్స్ట్రాగా లోకంలో లేని ఒక క్వాలిటీ నేను మీలో చూడాలనుకుంటున్నాను. ఆ క్వాలిటీయే శత్రువుని ప్రేమించటం. కారణం ఏంటంటే లోకంలో ఉన్న వాళ్ళు శత్రువుని ద్వేషిస్తారు, దూషిస్తారు, చంపాలనుకుంటారు. కానీ మీరు దేవుడి పిల్లలుగా వాళ్ళున్నట్టుగా మీరుంటే నా వారసులు ఎలా అవుతారు? మీరు వాళ్ళు చేస్తున్నట్టుగానే మీరు చేస్తే నా గుణగానాలు ఎక్కడ మీలో కనపడతాయి? దేవుడి పిల్లలుగా వద్దు, మీరు మారాలి. మీలో ఖచ్చితంగా నా పిల్లలైతే ఈ క్వాలిటీ మీలో ఉండాలి. చూసారండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఏమంటే 44వ వచనం చదివారు కదా, 45వ వచనం కూడా చదవండి. ఎంత మంచి మాట చూడండి కిందకి వెళ్ళేసరికి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. అబ్బా, మిమ్మల్ని హింస పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంట. దేవా వాళ్ళని బాగు చేయి తండ్రి, వాళ్ళు బాగుండాలి తండ్రి. అప్పుడు మీ పరమ తండ్రి మిమ్మల్ని ఇష్టపడతాడండి. ఈ సీక్రెట్ తెలియాలి. మనల్ని ఎవరైతే దూషిస్తున్నారో, మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అంతే. అప్పుడు మన గుణం దేవుడికి కనబడుతుందండి. ఎంత మంచి కొడుకు, ఎంత మంచి కుమారుడు, ఎంత మంచి కుమార్తె, నా వారసత్వం, నా లక్షణాలు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. నేను ఎలాగైతే అందరినీ ప్రేమిస్తానో, ఏమండి హింసిస్తున్నా ప్రేమిస్తున్నాడు, కాదన్నా ప్రేమిస్తున్నాడు, వద్దన్నా ప్రేమిస్తున్నాడు. దైవ లక్షణం అండి ఇది, దైవ లక్షణం. చాలామంది మనల్ని ఏమండి చిన్న చూపు చూస్తారు, త్రోసేస్తారు, ఏదో పట్టించుకున్నట్టుగా ఉంటారు. అయినా వాళ్ళు మనం ప్రేమించాలి. కారణం ఏంటంటే పరమతండ్రి గుణం ఇది. అందరినీ ప్రేమించటం అనేది పరమతండ్రి గుణం. ముఖ్యంగా శత్రువుని ప్రేమించటం అనేది పరమతండ్రి గుణం అండి. ఆ గుణం భూమి మీద ఉన్న వారసుల్లో చూడాలనుకుంటున్నాడు. ఏమంటే కిందకి వెళ్ళేసరికి 45వ వచనం చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. వర్షం నీతిమంతుల ఇంటి మీదే పడుతుందా? వర్షం క్రైస్తవుల పొలాల్లోనే పడుతుందా? నమ్మని వారి పొలంలోనూ ఎండ పడుతుంది, నమ్మని వారి పొలంలోనూ కూడా సూర్యుడు పడుతున్నాడు. అంటే నమ్మినా నమ్మకపోయినా, ద్వేషించినా దూషించినా ప్రేమిస్తాడు. అది తండ్రి యొక్క లక్షణం. మన పిల్లలు ఉంటారండి ఇంట్లో, ఒకడు మాట వింటాడు, ఒకడు మాట వినడు. అలాగని మాట వినేవాడిని పక్కన పెట్టేసుకుని మాట వినే వాళ్ళని దూరం పెట్టేసుకుంటాడు ఏ తండ్రి అయినా? లేదండి. కాస్త వాడి విషయంలో మాట వినడు, వాడి విషయంలో బాధపడుతున్నా తండ్రి ప్రేమ మాత్రం వాడి మీద అలాగే ఉంటుంది. కొడుకండి ఎంత కాదనుకున్నా కొడుకండి.
ఎంత కాదనుకున్న కొడుకండి. ఈ మాట అంటారు చూడండి, వాడు ఎంత భ్రష్టుడైపోయినా, ఎంత హీనుడైపోయినా, ఎంత దుర్మార్గపు పనులు చేస్తానా తల్లి తండ్రి మనసు మాత్రం ఎలాగుంటుందంటే, ఎంత కాదనుకున్న కొడుకండి ఏం చేయనండి, ఎంత కాదనుకున్న కూతురండి ఏం చేయనండి మరి అంటది. తల్లి అలాగే అంటది, తండ్రి అలాగే అంటాడు. అలాగే పరమ తండ్రి ఉన్నాడు, నన్ను పట్టించుకోకపోతే మాత్రం ఏం చేయను మరి, నా పిల్లలే వర్షం ఇవ్వాలిగా, ఎండ ఇవ్వాలిగా, లేదా చచ్చిపోతారు కదా వాళ్ళు, వాళ్ళకి మనుగడ ఉండదుగా భూమి మీద. పోలే ప్రేమిస్తున్నాను, నన్ను కాదన్నా ప్రేమిస్తున్నాను. ఏమండి ఈ మనసుకి మనం వచ్చామండి నిజంగా ఒక్కసారి గుండెల మీద చేసుకుని క్రైస్తవులుగా మారిన తర్వాత, క్రీస్తుని స్వీకరించామన్న తర్వాత, ఇదిగో దేవుడు కోరుకుంటున్న ఈ మనసుకి దేవుడు పిల్లలందరూ వచ్చారా? ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరినొకరు తిట్టుకోవటం, అసలు సహోదరులే శత్రుత్వులు, ఏమంటే శత్రుత్వం ఉన్నంత ఏమండి ఘోరంగా ప్రవర్తించటం, మాట్లాడుకోవటం ఎన్ని చూడలేదండి మనం. అంటే దేవుడు కోరుకున్న ఒక గొప్ప లక్షణం దైవ వారసత్వం కనబడాలి భూమి మీద అంటే, ఇదిగో నా లక్షణం నీలో నేను చూడాలనుకుంటున్నాను అంటున్నాడు. ఆ కిందకి వెళ్ళేసరికి చూడండి చెప్తాడు ఒక మాట, 46 వచనం, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును, సుంకరును అలాగూ చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి, అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా, అన్ని జనులు అలా చేస్తున్నారు కదా, అన్ని జనులు చేసేవి మీరు చేస్తే మీదే గొప్పతనం ఏముంది? అన్ని జనులు చేసేది మీరు చేస్తే వాళ్ళలో కంటే నా కుమారులుగా మీ గొప్పతనం ఏముంది? దేవుడు పిల్లలండి, క్రీస్తు నమ్మిన వారండి, క్రైస్తవులండి, ఏమండి ఒక రకమైన ఏమండి ప్రవర్తన, ఒక రకమైన ప్రేమ, ఒక రకమైన స్పెషల్ ఐడెంటిటీ మనకు ఉండాలి. వీళ్ళు ఒక సెపరేట్ గుర్తింపు అనమాట. వీళ్ళు క్రైస్తవులండి, ఏమన్నా అందరిలా మాట్లాడరండి, అందరిలా కోప్పడరండి, అందరిలా ద్వేషించరండి, నిజంగా వాళ్ళ జీవన విధానం చాలా బాగుంటుందండి. ఎలా అంటే వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారంటండి, చూసారా? అలాంటి గుర్తింపు తన పిల్లల్లో కనబడాలి. ఇది మాటతో వచ్చేది కాదు. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, మాటతో కాదు వచ్చేది, మాటతో కాదు. దేంతో వస్తుంది ఇదంతా అంటే ప్రవర్తనతో వస్తుంది. నీ ప్రవర్తన, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ క్రియలను బట్టి ఇదంతా బయటకు వస్తుంది. కనుక చివరి మాట ఏమంటున్నాడు 47లో, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన వాళ్ళు మీరు ఎక్కువ చేయుచున్నదేమి, అన్ని జనులు అలా చేయుచున్నారు కదా. 48, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చూసారా, చివరికి చెప్తున్నది ఏంటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. మీరు దేవుడి పిల్లలైతే, దైవ వారసులైతే, ఇప్పుడు పరమ తండ్రిలో ఉన్న గుణగానాలన్నీ మీలో ఉండాలి అంటున్నాడుగా. ఇప్పుడు అవన్నీ చూపిస్తానండి, అన్నీ కాదు, కొన్ని. చాలా చెప్పాడు, చాలా రాశాను, కానీ అది అంతా అవదుగానండి. ఏమండి నిజంగా కొన్ని నాకున్న టైంలో కొన్ని చూపిస్తానండి. నేను పరిపూర్ణుడు కనుక నా పరిపూర్ణ తత్వం అంతా నా వారసుల్లో భూమి మీద కనబడాలి. ప్రారంభంలో ఉదాహరణ చెప్పానుగా, ఒక సినిమా హీరో కొడుకు అనుకోండి, అతను చూస్తారా, వాడు కొడుకు అనగానే అతను చేసినవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఏమంటే అతను కొడుకు అంటాను ఉద్దేశంతో చూస్తారు. ఏమంటే ఆ పేరుని కనుక వీడు నిలబెట్టలేదు అనుకోండి, అతనిలా గొప్పగా చేయలేదనుకోండి, ఏంటనండి ఆయననండి ఈయననండి, ఏం లేదండి. మీరు చూడండి, ఒకప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడేవారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడేటప్పుడు ఆయనకు ఒక కొడుకున్నాడు, ఎస్పి చరణ్ అని. నిజానికి ఆయన బ్రతుకున్నంతకాలం ఈయన పాటలు పాడతాడని కూడా ఎవరికి తెలియదండి. ఎస్పి చరణ్ అనే వ్యక్తి పాటలు పాడతాడని కూడా ఎవరికి తెలీదు. నిజానికి వాళ్ళ కొడుకు కూడా పాటలు పాడతాడు. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత ఎక్కువ ఇతనితో పాడిస్తున్నారు. ఇప్పుడు కొడుకున్నాడంట, పాటలు పాడతాడంట. ఈయన విషయంలో ఏం చెప్పి ఆయననండి, ఆయనలాగా ఇంకెవరో పాడలేరండి, ఆయనది వేరండి, ఆయన పాట వేరండి, ఆయన గొంతు వేరండి, ఆయన అసలు పాడే విధానం వేరండి, అబ్బాయి అండి పర్వాలేదండి, కానీ అంత లేదండి అంటారు. అంటే అర్థం ఏంటి, అంత ఎత్తున ఇతను అందుకోలేకపోయాడు. ఆ పాటలు పాడటంలో తండ్రి అంత ఎత్తున ఇతను అందుకోలేకపోయాడు. అలాగే భూమి మీద మేమేమో క్రైస్తవులమే, మేము క్రీస్తుని ధరించేసుకున్నాం, మేము బాప్తీసం తీసేసుకున్నాం అని మాటతో సరిపెట్టేది కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనేది మాటలు కాదు. క్రైస్తవ్యం అనేది ఏదో ఆదివారం గుడికెళ్ళి వచ్చేయడం కాదు. క్రైస్తవ్యం అంటే ప్రతి దినము ప్రాక్టీస్ చేయటం, భక్తిని క్రైస్తవుడిగా జీవించే విధానం ప్రతి దినము ప్రాక్టీస్ చేస్తూ, ప్రతిదినము వాక్యం ద్వారా చాలా సంగతులు, నీలో ఉన్న బలహీనతలు, గుణగణాలు మార్చుకుంటూ పరిపూర్ణతత్వం వైపు ప్రయత్నించేవాడు, పరిపూర్ణతత్వం వైపు పరుగులు తీసేవాడు క్రైస్తవుడు. ఏమన్నా అది లోపం ఉందండి, వాక్యం వినగానే నా లోపం నాకు తెలుస్తుందిగా, మీ లోపం మీకు తెలుస్తుందిగా. వాక్యం వింటున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి దాన్ని బాగు చేసుకుని, ఇంకొక లోపం ఏముందని దాన్ని బాగు చేసుకుని ప్రతిదినము దేవుడికి దగ్గరయ్యేవాడు, ప్రతిదినము దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకడానికి ప్రయత్నించేవాడు వారసుడు. దైవ వారసత్వం అప్పుడు నీలో నిలబడుతుంది.
ఇలాగ అవుతాము, దేవుడికి వారసులమి, ఇలాగా దేవుడి పిల్లలం అవుతాము. ఏమండి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇదేంటండి క్రైస్తవులు అంతా మరి మారిపోయారు కదా, అందరూ బాగానే ఉంటారు కదా అని అనుకుంటాం మనం. బైబిలులో మొట్టమొదటి ప్రారంభపు సంఘాలండి, కొరింథీ పట్టణంలో పౌలు గారు సంఘాలు కట్టాడు. ఆ సంఘానికి ఒక ఉత్తరం రాశాడు పౌలు గారు, కొరింథీ సంఘానికి ఉత్తరం రాశాడు. ఉత్తరం ఎవరికి రాస్తున్నాడు అంటే క్రైస్తవులకు ఉత్తరం రాశాడండి. పౌలు గారు క్రైస్తవులకు ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో ఆయన ఏమంటున్నాడో మీరు ఒకసారి చూడాలి. అప్పుడు ఈ వాక్యం ఇక్కడ యేసుప్రభు ఎందుకు చెప్తున్నాడో మీకు అర్థమవుతుంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక చూడండి, బైబిల్ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక. ఎవరికి రాస్తున్నాడు ఉత్తరం? క్రైస్తవ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు? మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలిసి వచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. చూసారా, గ్రూపులు అయిపోయారంట సంఘంలో. ఆ గ్రూపిజం కట్టేసి మీలో మధ్యలో కక్షలు వచ్చేసేయంట. అతనంటే ఇతనికి పట్టలేదంటే, ఇతనంటే అతనికి పట్టలేదంటే కక్షలేంటి? ఏమంటే మీలో కక్షలు కలవని వింటున్నా అంటున్నాడు. మీలో కక్షలు ఎవరు? క్రైస్తవ్యంలో కక్షలు, పగలు, ప్రతీకారాలు. ఎక్కడ? ఫ్యాక్షనిస్టులు ఉంటారు కదా రాయలసీమ లేదా ఇంకా భారతదేశంలో ఇంకెక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర వినే మాట కదండి ఇది. ఫ్యాక్షనిజానికి సంబంధించిన మాట కదా కక్ష అనేది. మరి క్రైస్తవుల్లో కక్షలేంటి అంటే అర్థం కాలేదా? ఏంటి సహోదరుడే కక్ష క్రోధంతో ఇలా మెలుగుతున్నారు అంటే అసలు ఆయన ఏ ఎత్తులో ఉండాలని కోరుకున్నాడు ప్రారంభంలో? మత్తయి సువార్తలో మీకు చదివించాను కదా, చివరి వరకు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. మత్తయి సువార్తలో నా పిల్లలైతే శత్రువులను ప్రేమించాలి, అది నా వారసుడు చేసే పని. ఎందుకంటే దైవానికి వారసుడు అంటే దేవుడిలో ఏ గుణగణాలు ఉంటాయో అవే ఉండాలి. దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచించాలి, దేవుడు ఎలా పని చేస్తాడో అలాగే పని చేయాలి, దేవుడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడాలి, దేవుడు ఎలా ప్రేమిస్తాడో అలాగే ప్రేమించాలి. వాళ్ళండి నిజమేనండి ఆయన కుమారుడండి. చూసారా, మీలో కక్షలు, సహోదరుడికి మధ్య కక్ష. ఇంకెక్కడుంది మీలో దైవత్వం? ఇంకెక్కడుంది మీలో దైవ వారసత్వం? మీరెక్కడ దేవుని పిల్లలు? చూసారా, మీరు శత్రువును ప్రేమించాలి. బయటవాడు శత్రువునే ప్రేమించే ఏమంటే స్థాయికి రావాలని నేను కోరుకుంటే, సహోదరులే కక్షలు కట్టి అలాగుంటుంటే మీరేం దేవుడు పిల్లలయ్యా? మీలో ఎక్కడ ఈ దైవ వారసత్వం ఉంది? అందుకే చెప్పాడు, చాలామంది ట్రై చేస్తారు పరలోకం వెళ్ళిపోవాలని, చాలామంది వచ్చేసారు, బాప్తిసం తీసుకున్నారు, దైవ వారసత్వంలోకి అయితే ఎంటర్ అయ్యారు, కానీ దానిని నిలబెట్టుకోవడం కష్టం. వారసత్వంలోకి వచ్చిన తర్వాత దేవుని పిల్లలుగా, దేవుడి వారసులుగా మారిన తర్వాత దైవ గుణగణాలు నీ జీవితంలో కొట్టొచ్చినట్టుగా లోకానికి కనబడినప్పుడే నా వారసుడు నా వారసత్వాన్ని నిలబెట్టాడు అని దేవుడు అప్పుడు ఇస్తాడు మనకి పరలోకం. దేవుడు అప్పుడు ఇస్తాడు ఆ వారసత్వానికి జీతం, ఆ వారసత్వానికి రావాల్సిన ఆస్తి. చూసారండి, బైబిల్ చూడండి ఎంత బాగుందో. బైబిల్ వెళ్ళే విధానం చూడండి ఎంత బాగుందో. ఇంకా చాలా చాలా అంటే చాలా ఆశలండి తన పిల్లల మీద దేవుడు పెట్టుకున్నాడండి. ఇకపోతే నిజంగా ఇలా బ్రతకాలి, ఇదిగో మీరు ఇలా బ్రతకాలి, ఇగో దేవుడి పిల్లలుగా మీరు ఇలా బ్రతకాలి, దేవుడి పిల్లలుగా మీరు ఇలా ఉండాలి, దేవుడి పిల్లలుగా మీరు ఇలా మాట్లాడాలి, దేవుడి పిల్లలు అంటే ఇలా ఉండాలి అనడానికి నిజంగానండి దేవుడు ఏర్పాటు చేసిన విధానం చాలా గొప్పది. ఎలాగండి మేము దేవుడి పిల్లలుగా బ్రతకడం అంటారా? ఏమి లేదు నాన్న, యేసుప్రభుని కాపీ కొట్టండి అన్నాడు అంతే దేవుడు. మీరు ఏమీ లేదు, యేసుప్రభుని కాపీ కొట్టండి చాలు. యేసుప్రభు జీవితాన్ని కాపీ చేయండి, యేసుప్రభు జీవితాన్ని చూడండి ఎలా బ్రతికేశాడో అలా బ్రతికేంత ఆయన ఏమి లేదు. ఎందుకు యేసుప్రభుని జీవితాన్ని కాపీ కొట్టమన్నాడు? ఎందుకు యేసుప్రభులా మనల్ని బ్రతకమన్నాడు అంటే యేసుప్రభు గురించి ఒక మాట ఉంది. మీరు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము
ఏమంటే 19వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము ఏమంటే 19వ వచనం జాగ్రత్తగా చూడండి. కాబట్టి యేసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తాను ఏమీ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగు చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయని వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ఈ మాటలన్నీ విన్న తర్వాత మీకు ఏం అర్థం కావాలి అంటే, యేసుక్రీస్తుల వారు ఎలా జీవించారు భూమి మీద అంటే, తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అదే చేస్తాడంట. ఇప్పుడు పరలోకపు తండ్రి అందరినీ ప్రేమిస్తున్నాడు, శత్రువుని కూడా ప్రేమిస్తున్నాడు. అది చూశాడు యేసుక్రీస్తుల వారు, ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తుల వారు కూడా ఏం చేశారు? శత్రువుని ప్రేమించాడు. తనను చంపేసేవాడిని కూడా పక్కన పెట్టుకుని తిరిగాడు. ఆయన దూషిస్తున్నా మీరు చూడండి, యేసుక్రీస్తుల వారిని ఎంత దూషించారండి. నీకు మతి చెల్లించింది అన్నారు, దెయ్యం పట్టిన వాడవు అన్నారు, ఎవడు త్రాగుబోతు అన్నారు, తిండిపోతూ అన్నారు. ఎన్ని నిందలండి, ఎన్ని మాటలండి వేశారు యేసుప్రభు మీద. మీకు సంగతి చెప్తాను ఇక్కడ యేసుప్రభు గురించి. ఎవడైనా త్రాగుబోతు అంటే, ఎవరు నువ్వే నన్నట వీడు తాగుబోతాను, నువ్వే తాగుబోతు, మీ నాన్న తాగుబోతు, మీ కుటుంబం తాగుబోతు అన్నాడు యేసుప్రభు. మీరు చూడండి ఎక్కడైనా ఆయన గురించి ఆయన పర్సనల్గా ఆయన మీద పడుతున్న దేన్ని ఆయన పట్టించుకోలేదండి. తిండిపోతా అన్నారు, నేనన్నాడు తిండిపోతురా, మీ కుటుంబం అంతా తిండిపోతురా అని తిరగబడ్డా. ఎక్కడ ఏం పట్టించుకోడు చూడండి, ఎక్కడ ఎవరు ఏ మాట అన్నా పట్టించుకోడండి, పట్టించుకోడు అసలు. అనుకోని క్షమ, దేవుడు పిల్లలే కదా, ఓ మాట అంటే ఏముంది, దేవుడు పిల్లలే కదా, ఓ మెట్టు దిగితే ఏముంది, దేవుడు పిల్లలే కదా, పడితే ఏముంది. ఒకవేళ వాళ్ళు చేసిన తెలియక చేస్తున్నారులే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక నువ్వేం చేయాలి, క్షమించు, శత్రువుని ప్రేమించు, చంపేస్తున్న వాళ్ళని క్షమించు. చూసారా, తండ్రి గుణగణాలన్నీ యేసుక్రీస్తుల వారిలోకి వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి? ఏది చేశాడో అది చూసి వచ్చాడు. ఇప్పుడు మనకేం లేదండి, ఆయన జీవితం అంతా చక్కగా రాయించి పెట్టేసి మీరు ఆయన్ని కాపీ కొట్టి ఆయనలా బ్రతికేస్తే దైవ వారసులే. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ఇష్టపడతాడు, మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ఆ వారసులుగా మిమ్మల్ని డిక్లేర్ చేసుకుంటాడు, ఆ వారసత్వాన్ని మీకు ఇస్తాడు, ఆ వారసత్వానికి బహుమానం కూడా దేవుడు మీకు ఇస్తాడు. దైవ వారసత్వం నిలబెట్టాడు యేసుక్రీస్తుల వారి భూమి మీద. చూడండి, నన్ను చూడండి, దేవుడు ఎలా ఉంటాడో నేను అలాగే ఉంటాను. ఒక సందర్భంలో శిష్యులు అడిగారుగా, దేవా తండ్రి అంటున్నావు, మాట్లాడితే తండ్రి అంటున్నావు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటున్నావు, ఆయన పనే జీవితం అంటున్నావు, ఆయన గొప్పవాడు అంటున్నావు. నిజంగా ఆ తండ్రి గురించి చెబుతుంటే మాకు ఒకసారి ఆ తండ్రిని చూడాలని ఉంది ప్రభు అన్నప్పుడు ఏమన్నాడు? అయ్యో మీకు ఎంతకాలం తెలియలేదా నాయన, నన్ను చూడండి, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈయనే తండ్రి అని కాదు. అక్కడ ఈ త్రిత్వానికి సంబంధించిన వాళ్ళందరూ ఇలాగ అర్థం చేసుకున్నారు. మళ్ళీ నన్ను చూస్తే ఆయన చూసినట్టు అంటే నేను తండ్రిని అని కాదు అక్కడ. ఎందుకు? యేసుక్రీస్తుల వారు నన్ను చూస్తే తండ్రిని చూస్తున్నట్టు అన్న సందర్భంలో శరీరంతో ఉన్నాడు, శరీరాన్ని చూస్తున్నారు వాళ్ళు. మరి దేవుడు ఎలా ఉంటాడు? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ. ఇక్కడ యేసుక్రీస్తుల వారిని ఆ రోజు వాళ్ళు చూస్తున్న శరీరాన్ని. శరీరం దేవుడు కాదు సుమా, శరీరం తండ్రి కాదు సుమా, ఈయన కుమారుడు. చాలామందికి ఈ చిన్నపాటి అవగాహన కూడా లేక నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు కనుక ఈయనే తండ్రి అంటున్నాడు. వైఎస్ జగన్ గారు అప్పుడులో వైఎస్ గారు చచ్చిపోయిన కొత్తలోనండి నిజంగా వైఎస్ గారిని ఇమిటేట్ చేస్తూ 108 కోసం కుయ్యమంటూ వస్తుందని వాళ్ళ నాన్న అన్నట్టుగా ఇలాగ చేస్తూ అన్నాడు. అప్పుడులో చాలామంది ఏమనుకున్నారంటే నిజంగా ఆయన చచ్చిపోయినా ఆయన చూస్తున్నట్టే ఉందండి జగన్ గారిని చూస్తుంటే అన్నారు. అలాగని ఆ వైఎస్ గారు ఈయన జగన్ గారు వైఎస్ గారు అవుతారా? లేదండి. తండ్రి కనుక ఆ పోలికలు వచ్చాయి. వైఎస్ గారు ఈయనకి తండ్రి కనుక ఆ పోలిక వచ్చింది, ఆ మాట వచ్చింది, ఆ యాస వచ్చింది, అదేదో వచ్చింది, కాస్త పోలికలు వచ్చాయి. అలాగే యేసుక్రీస్తుల వారు నేను మాకు తండ్రిని చూపించమంటే నన్ను చూడమని ఎందుకన్నాడంటే, ఇగో నాకులాగే మాట్లాడతాడు తండ్రి, నాకులాగే ప్రేమిస్తాడు, నాకులాగే ఉంటాడు, నన్ను చూడండి చాలు. ఇలాగే ఇంక దేవుడిని ఏం చూస్తారు మీరు? తర్వాత చూద్దరు కానీ, ప్రజెంట్కి నన్ను చూస్తే దేవుడిని చూసినట్టే. మీరు పరలోకి వచ్చిన తర్వాత చూద్దరు కానీ దేవుని పిల్లలారా. కనుక యేసుక్రీస్తుల వారి జీవితం అంతా భూమి మీద ఉన్న తన బ్రతుకు కాలం అంతా కూడానండి చక్కగా ఏమంటే వారసత్వం, దేవుని కుమారుడు అంటే ఇది ఇలా ఉండాలి అని చూపించాడు. ఇప్పుడు మన పని ఏంటి? మనం క్రైస్తవులుగా మన పని ఏంటి? మనం కూడా ఆయనలాగే బ్రతకాలి, ఆయనలాగే మాట్లాడాలి, ఆయనలాగే ప్రేమించాలి. యేసుక్రీస్తుల వారి జీవితాన్ని కాపీ చేస్తే చాలు. ఒక మాట రాశాడు ఫిలిప్పీ పత్రికలో మన గురించి. ఏమంటే ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాసి మీరు చూడండి ఈ మాట ఎంత బాగుంటుందో. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 14వ వచనం చూద్దాం.
ఏమంటే పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏమండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, మీరు జాగ్రత్తగా చదవాలి ఇవన్నీ. దేవుడు పిల్లలైన వారు లోకంలో ఈ మూర్ఖుల మధ్యలో, ఈ ప్రపంచం మధ్యలో ఎలా బ్రతకాలో దేవుడు చెప్తున్నాడు. ఎలాగంట, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు అండర్లైన్ చేసుకోవాలి. మళ్ళా దేవుని కుమారులగునట్లు, దేవుని కుమారులగునట్లు. మీరు దేవుని కుమారులా, దేవుని పిల్లలా? దేవుని పిల్లలవని మాటతో చెప్పుకోవడం కాదు, ఇప్పుడు చెప్తాడు అసలు విషయం. మీరు ఈ మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధులు, అపరాధం అనేది మన మీద పడకూడదు, నేరం అనేది మన మీద పడకూడదు. నిరపరాధుడు ఏ నేరం లేదండి, ఏ తప్పు చేయడండి. నిరపరాధులను, నిష్కలంకములనైన, అనింద్యులనైన దేవుని కుమారులగినట్లు. అనింద్యులు, నిందలు మన మీద ఉండకూడదు. ఏమంటే తర్వాత ఏమన్నాడు, నిష్కపటం, కపటం ఉండకూడదు. మీరు ఇలా బ్రతుకుతూ దేవుని కుమారులు అగునట్లు, దేవుని కుమారులు అగునట్లు, వారసత్వం మీలో నిలబడగలుగునట్లు ఏం చేయాలంట, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చూసారా, సనుగులు మానేయండి. దేవుని పిల్లలైన మీరు సనగకూడదు, సనుగులు మానేయండి. దేవుడు పని చేయమంటే సనగటం, దేవుడు వాక్యం వినమంటే సనగటం, దేవుడి గురించి ఏదైనా చెప్తుంటే సనుక్కోవటం. సనుగుళ్ళు అండి, అయ్యి బాబా వినలేవండి, చెయ్యరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. సనుగుళ్ళు వెనకాల నుంచి సనుగులు వద్దు. ఏదైనా మాట్లాడాలంటే డైరెక్ట్గా వచ్చి ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మాట్లాడితే బాగుంటుందండి. దేవుడికి కూడా ఇష్టం అది. డైరెక్ట్గా వచ్చి మీరు ఏ వ్యక్తి చెప్పాలనుకుంటున్నారో ఆ వ్యక్తితో చెప్పటం అనేది దేవుడికి ఇష్టం. అంతే తప్ప ఆ వ్యక్తి లేనప్పుడు సనగడం ఏంటి? పనుల గురించి, దేవుడి కార్యాల గురించి సనగటం చూసారా. సనుగుళ్ళు, సంశయాలు అనగా అనుమానాలు, ఏమో అవుతుందో లేదో, ఎందుకు చేశారో ఏమో, చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనుమానాలు. విశ్వాసం లేదా? దేవుడి పనుల మీద ఏమంటే జరుగుతుందన్న నమ్మకం లేదా? సంశయాలు, అనుమానాలు. చూసారండి, మొదలు పెడతారు దేవుడి పని, ఏమో అవుతుందో లేదనండి, ఎందుకు మనకు వద్దులండి, దీనివల్ల ఏదో కష్టాలు వస్తాయి, ఎందుకులే మనం వదిలేద్దాం. సనుగే వాళ్ళు కొంతమంది ఉంటారు, అదేమంటే అనుమానపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలుగా దేవుడు దేవుడు వద్దనుకునే లక్షణాలన్నీ కూడా దేవుడి పిల్లల్లోకి వచ్చేసాయి. మీరు సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు వెంటనే కార్యాల గురించి? మీరు సమస్త కార్యాలు చేయండి, సనుగులు సంశయాలు మాని. చూసారా, అక్కడ అలాగే ఉందిగా, సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములను చేయండి. సనుగులు సంశయాలు ఎప్పుడు వస్తాయంటే కార్యాలు జరుగుతున్నప్పుడు. ఒక పని నువ్వు చేస్తున్నప్పుడు నీ మీద సనుగుతారు చాలామంది. ఒక పని నువ్వు చేస్తున్నప్పుడు ఏదో అంటే మొదలుపెట్టాడు అవుతుందో లేదో వెనకాల వేస్తూ ఉంటారు. సంశయాలు, అనుమానాలు. ఇలాంటివన్నీ మానేసి పనెట్టుకోండి నాయన, పనెట్టుకోండి. సమస్త కార్యాలు దేవుడు పనులు పెట్టుకుని దేవుడు పనులు చేయండి. ఈ సనగటాలు, అనుమానాలు ఇవన్నీ వదిలేసి పనిలోకి రండి, పనిలోకి దిగిపోండి, ప్రారంభించండి పని. దేవుడి కొరకు బ్రతకడం ప్రారంభించండి. చూసారండి ఎలా చెప్తున్నాడు వాక్యం అండి. ఎందుకు కార్యాలు చేయండి అన్నాడు అంటే, ఏమంటే ఎప్పుడైతే ఎక్కడైతే పనులు లేదో అక్కడ అన్నీ ఇవే ఉంటాయి. సనుగుళ్ళు, ఏమంటే ఆటల గురించి ఆలోచించడం, వీటి గురించి ఆలోచించడం, ఏమంటే లేనిపోని గిల్లి గజ్జాలు పెట్టుకోవడం. ఎక్కడ ఉంటుంది ఇదంతా అంటే పని లేని చోట. అందుకే రా బాబు, ఇవన్నీ పోవాలంటే పని పెట్టుకో. నీ బుర్ర ఫ్రెష్గా ఉండాలంటే దేవుడు పని పెట్టుకో. ఏం పనికిరాని ఆలోచనలు రావు పని మీద ఉంటే. దేవుని పిల్లలు దేవుడి పనిలో ఉండాలి. అది వారసత్వం అంటే. యేసుక్రీస్తుల వారు చూడండి, సొంత పనుల మీద ఏమి లేడు, బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న నాట నుండి దేవుడు పని. ఆ కింద చూడండి, ఇప్పుడు సనుగుళ్ళు సంశయాలు మానేసి సమస్త కార్యాలు చెయ్యండి. 16వ వచనం, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకోవాలి. మీ చేతుల్లో వాక్యం ఉండాలి. మనల్ని కదిలిస్తే వాక్యం రావాలి, మనల్ని కదిలిస్తే దేవుడి గురించి మాట్లాడాలి, మనల్ని కదిలిస్తే దేవుడు మాటలు చెప్పాలి. ఏమనండి, ఆయన దగ్గరికి వెళ్తేనండి ఏమంటే నిజంగా ఆయన దగ్గర ఉన్నంతసేపు దేవుడు మాటలేనండి, ఏదో ఒక రకమైన ఆనందం వస్తుందండి ఆయనతో మాట్లాడితే. మీరు అలా మాట్లాడుతున్నారా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళతో, సహోదరులతో, లేదా బయట వాళ్ళతో? ఎప్పుడైనా కలిసినప్పుడు కాస్త అన్నయ్య వాక్యం వినండి, దేవుడు ప్రస్తావన బయట వాళ్ళతో తెస్తున్నారు. అమ్మో, ఎప్పుడు చూడండి ముసలమ్మ ముచ్చట్లు, అది కూడా రాశాడుగా తిమోతి పత్రికలో. మీరు ముసలమ్మ ముచ్చట్లు మానేయండి, మీకు ఒక నమస్కారం, నయా పైసా ఉపయోగం లేదు దానివల్ల. మీరు ముసలమ్మ ముచ్చట్లు మాని అంటాడు తిమోతి పత్రికలో.
ముచ్చట్లు మానేయండి, పనిలోకి రండి. ముచ్చట్లు మానేయండి, పనిలోకి రండి. జీవవాక్యాన్ని చేతపట్టుకోండి, వాక్యం చదువుకోండి, బైబిల్ చదువుకోండి, ప్రతిరోజు ఎక్కువ ప్రసంగాలు వినండి, దేవుడి గురించి మాట్లాడాలని ప్రయత్నించండి, ఎవరైనా వస్తే దేవుడి గురించి చెప్పాలని ప్రయత్నించండి. ఇదండి వారసులు అంటే. దైవ వారసులకి గుర్తులండి ఇవన్నీ. ఏమిటి దేవుని కుమారుడు అనడానికి ఇవన్నీ గుర్తులండి. దేవుడు క్రైస్తవుడిలో చూడాలనుకుంటున్న గుర్తులు, వారసత్వానికి గుర్తులు ఇవి. ఆయన వారసత్వాన్ని నిలబెట్టే పిల్లలలో దేవుడు చూడాలనుకుంటున్న లక్షణాలు ఇవి. దైవ వారసుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. అందుకే మీకు ఒక సింపుల్గా ఒక మాట చెప్పేశాను. యేసుక్రీస్తుల వారి జీవితాన్ని కాపీ కొట్టండి. యేసుక్రీస్తుల వారి జీవితాన్ని చూడండి ఎంత బాగుంది. ఏమున్నాయి ఆయన జీవితంలో? సనుగులు ఉన్నాయా? సంశయాలు ఉన్నాయా? అనుమానాలు ఉన్నాయా? ఎప్పుడు వాక్యం దేవుడి పని, వాక్యం దేవుడి పని, వాక్యం దేవుడి పని. సెకండ్ థాట్ లేదండి, సెకండ్ థాట్ లేదు. అలా ఉండండి మీరు. దేవుని పిల్లలైతే మీరు అలా ఉండండి. ఇంతకీ ఈ సనుగుళ్ళు సంశయాలు అనగానే ఏంటి మరి? మానేయండి అన్నాడు. సమస్త కార్యాలు మీరు చేయండి అన్నాడుగా. సమస్త కార్యాలు అంటే ఏంటి మనకు తెలుసు. ఏ కార్యాలు చేయడానికి పుట్టాడు మనిషి? ఏ పని మీద దేవుడు మనిషిని పుట్టించాడు? మనకు తెలిసిన వాక్యమే. ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటాం. ఎప్పుడు ఎపిసిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటాం. ఎందుకు పుట్టారు మనుషులు అంటే దేవుని యొక్క గుణగణాలు ప్రకటించడానికి పుట్టాడు, దేవుడిని మహిమపరచడానికి పుట్టాడు. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నది అక్కడ. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంట. అంటే నువ్వు పుట్టక మునిపే దేవుడు పనిని నిర్ణయించి ఆ పని చేయడానికి దేవుడు ఈ లోకానికి పుట్టిస్తే, ఈ లోకంలో ఏ పని పెట్టుకున్నావు నువ్వు? ఏ పని పెట్టుకున్నావు? ఏం చేస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? అసలు నీ మాట ఏంటి? నీ తీరేంటి? నీ పనేంటి? మీరు అక్కడ ఒక మాట విన్నాడు ఇందాక, సనుగులను సంశయాలను మానివేశాడు కదా. సనగటం ప్రమాదం అంటే దేవుడికండి అస్సలు ఇష్టం లేని గుణాలలో ఈ సనిగే గుణం ఒకటండి. మీరు కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూస్తే, మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో అక్కడ ఆ రోజు ఇశ్రాయేల్ని దేవుడు ఎవరెవరిని ఎందుకు చంపాడో లిస్ట్ రాసుకుంటూ వస్తాడండి. 10వ అధ్యాయంలో మీరు ఆ పైనుంచి మొదటి వచ్చిన నుంచి చూసుకుంటూ వస్తే, ఇశ్రాయేలీయులు అనేవారు ఒక్కొక్కసారి వేల మందిని చంపుకుంటూ వచ్చాడు దేవుడు. అలా చంపుకుంటూ వచ్చిన దేవుడు వాళ్ళని అసలు ఎందుకు చంపేశాడో చరిత్ర అంతా రాశాడండి అక్కడ. ఎందుకంటే బయలుదేరిన వాళ్ళందరూ కూడా ప్రారంభంలో ఐగుప్తు నుండి బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఆ పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేదు, మీకు తెలుసు. అంటే అందరూ చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు అంటే వాళ్ళు చేసిన భయంకరమైన నేరాల చరిత్ర అక్కడ రాశాడు కొరింథీ పత్రికలో. చూస్తారు ఒకసారి, పక్కనే ఉన్నాక పక్క పత్రిక కదా, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. మీరు చూడండి 10వ అధ్యాయము పైనుంచి చెప్పుకుంటూ వస్తాడు. సహోదరులారా, మొదటి నుంచి చూస్తే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం కింద నడిచారు, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం తీసుకున్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. ఏమంటే ఇశ్రాయేల్ చరిత్ర అంతా చెప్పుకొస్తున్నాడు. మీకు అర్థం కావడానికి పైన చదివించాను. ఇశ్రాయేల్ చరిత్ర అంతా చెప్పి ఇప్పుడు చూడండి, మీరు 7వ వచనానికి వెళ్ళేసరికి 7వ వచనాన్ని చూడండి ఏమంటున్నాడు. 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఏమంటే తిని తాగి ఆడినందుకు ఒకే రోజు 23,000 మందిని వేసేసాడంట. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత 9వ వచనంలో, మనం ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. చూసారా, దేవుడిని శోధించి సర్పాల వలన చచ్చిపోయారు. తర్వాత చూడండి, తర్వాత వచనంలో ఏమంటున్నాడు, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు ఈ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉండెను. చూసారా, సనగటం అనేది ఎంత ప్రమాదం చూడండి. సనిగినందుకు లేపేసిరంట ఇశ్రాయేలుని. ఆడి తిని త్రాగినందుకు లేపేశాడంట. వ్యభిచారం చేసినందుకు లేపేశాడు. విగ్రహారాధన చేసినందుకు లేపేశాడు. లేపటమే చంపటమే. వేల మందిని చంపేశాడు. శోధించారు, అందుకు చంపేశాడు. ఎప్పుడు చూడండి వాళ్ళ ఆలోచనలు అంతా దేని మీద ఉండేవంటే తిండి. నీళ్ళు లేకపోతే సనుక్కోవటం, ఏమన్నా మాంసం లేకపోతే సనుక్కోవటం. ఏంటి మాకు ఇలా చిన్న కష్టం వచ్చేసరికండి మోస మీద తిరగబడిపోవటం అండి. చూసి దేవుడు సనిగినందుకు చంపేశాడు. దేవుని పిల్లలారా,
దేవుడు పిల్లలంటేనండి ఖచ్చితత్వం, దేవుడు పిల్లలంటే ప్రేమ, దేవుడు పిల్లలంటే ఆప్యాయత, దేవుడు పిల్లలంటే అనురాగం, దేవుడు పిల్లలంటే ఎప్పుడు దేవుడు పని గురించి మాట్లాడుకోవటం, దేవుడు పిల్లలంటే వాక్యం గురించి మాట్లాడుకోవటం. ఇది కదండి క్రైస్తవులలో, దేవుడు పిల్లల్లో, దేవుడు వారసుల్లో దేవుడు చూడాలనుకున్న గుణగణాలు ఇవి ఉన్నాయా? ఇవి ఏమండి ఈరోజు ఇవే గుణగణాలు ఉన్నాయా? క్రైస్తవులు అందరిలో ఇవే కనబడతాయా మనకి? మీరు చూడండి. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది జీవితాలను చూసినప్పుడు అండి లైవ్లో వీళ్ళకంటే అన్యులు బెటర్ కదా అనిపిస్తుంది. కొంతమంది జీవితాలను చూస్తే లోకంలో క్రీస్తు దగ్గరికి రానివారు బెటర్ కదా వీళ్ళని చూస్తే అనిపించే అంత దౌర్భాగ్యమైన జీవితాలు ఉన్నాయండి. కళ్ళతో చూసి బాధపడి మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలారా, ఎందుకు ఇలా మారిపోయాడు మనిషి అంటే దేవుడిచ్చిన వారసత్వపు విలువ తెలియలేదు. నేను దేవుని కుమారుణ్ణి ఇలా మాట్లాడకూడదు, నేను దేవుని కుమారుణ్ణి ఈ పని చేయకూడదు, నేను దేవుని కుమారుణ్ణి నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదు, నేను దేవుని కుమారుణ్ణి దేవుడి పని తప్ప ఏమంటే లోకంలో పనులు మనం పెట్టుకోకూడదు. చూసారా? ఎప్పుడు ఏది గుర్తు రావట్లేదంటే నేను దేవుని కుమారుణ్ణి, ఆయన వారసుడిని నేను. ఇదే నేను ఎలా చేస్తున్నాను, ఇదే నేను ఎలా మాట్లాడుతున్నాను, ఇదే నేను దేవుడికి దూరంగా ఉంటున్నాను, ఇదే నేను దేవుడి పనికి దూరంగా ఉంటున్నాను, ఇదే నేను దేవుడికి ఇవ్వటంలో వెనక్కుండిపోతున్నాను. అదే నేను వారసుడిని కదా, నా వారసత్వం ఎలా నిలబడుతుంది? చూసారా? అంటే ఎప్పుడు మనసులోకి ఏం రావట్లేదు అంటే నేను దేవుని కుమారుడిని అమ్మో వారసత్వం, దైవ వారసత్వం, దేవుడికి కుమారుడిని నేను ఆయన చూపించాలి నా జీవితంతోనని ఎప్పుడు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా జ్ఞాపకాలు ఈరోజు క్రైస్తవ్యంలో లేకపోవటం వల్లండి. గుడిలో ఉన్నంతసేపే భక్తి, ప్రసంగం వింటున్నంతసేపే భక్తి, బైబిల్ చదువుతున్నంతసేపే భక్తి, ప్రార్థన చేసుకుంటున్నా కొద్దిసేపే భక్తి, తర్వాత అంతే వాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడటం, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించడం. ఇది కాదండి, వారసత్వం నిలబడదు. యేసుక్రీస్తుల వారి కష్టంతో వచ్చిన వారసత్వం అనేది పోగొట్టేసుకుంటారు. చాలా కోరుకున్నాడండి తన పిల్లలు అంటే తనలో ఉండే ప్రతీదీ కూడా పిల్లల్లో ఉండాలని కోరుకున్నాడు. తనలో ఉండే ప్రతీదీ పిల్లల్లో ఉండాలని కోరుకున్నాడండి. కొన్ని మాటలు చూపిస్తాను. మీరు ఏమంటే పేతురు గారు రాసిన పత్రిక వచ్చేయండి, త్వరగా పేతురు గారు రాసిన పత్రిక వచ్చేయండి, మొదటి పత్రిక వచ్చేయండి. ఏమంటే మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏమంటే 14 వచ్చిన చూద్దాం జాగ్రత్తగా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏమంటే 14 వచ్చిన జాగ్రత్తగా చూడండి. 14 వచ్చిన జాగ్రత్తగా చూడండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. జాగ్రత్తగా వినాలి ఇది. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండుడి. సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండుడి. ప్రవర్తనలో పరిశుద్ధతను కనబరిచేటట్టుగా ప్రవర్తనలో పరిశుద్ధతను కనబరచాలి. డ్రెస్ మార్చి కాదు, వేషం మార్చి కాదు, పేరు మార్చి కాదు. కొంతమంది చూడండి పేర్లు భక్తుల పేర్లు పెట్టేసుకుంటారు. అబ్రహాము, కొంతమంది ఇంకా డైరెక్ట్గా ప్రభు పేరు పెట్టేసుకున్నారు యేసు అని. ఆ యేసు ఎక్కడ, ఈ యేసు ఎక్కడ, ఆ మోషే ఎక్కడ, ఈ మోషే ఎక్కడ, ఆ అబ్రహాం ఎక్కడ, ఈ అబ్రహాం ఎక్కడ? మీరు చూడండి, ఆ మరియమ్మ గారు ఎక్కడ, ఈ మరియమ్మ గారు ఎక్కడ, ఆ ఎస్తేరు ఎక్కడ, ఈ ఎస్తేరు ఎక్కడ? ఎక్కడండి? ప్రవర్తన యందు పరిశుద్ధతను కనబరచండి. పేర్లలోనో డ్రెస్సుల్లోనో మాటల్లోనో కాదు. ప్రవర్తన చేసే పనుల్లో, చేసే క్రియల్లో పరిశుద్ధత ఉందా? ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేయండి. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పరిశుద్ధతకి ఏమండి నిజంగా చెప్తున్నానండి, దానిలోనండి చూస్తున్నారండి పనికొచ్చేది ఒకటే లేదండి. అన్ని పాపం వైపు నడిపించేవే, అన్ని పాపపు ఆలోచనలు పుట్టించేవే. సెల్ ఫోన్ తీస్తుంటే భయం అండి, సెల్ ఫోన్లోకి వెళ్తుంటే భయం. పాపం 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 అండి, దాని నిండా పాపం. అవి చూసి అమాయకులు ప్రేరేపింపబడి పాపం వైపు వెళ్ళిపోవటం. అవి చూసి అమాయకులు అండి సినిమాలు చూస్తున్నారు, ప్రేరేపింపబడుతున్నారు. వాడు తల్లిదండ్రులను ప్రేమ కోసం విడిచిపెట్టేస్తాడు. అంతే, మా అమ్మ నాన్నలు ఒప్పుకోకపోతే వాడు విడిచిపెట్టినట్టుగా నేను విడిచిపెట్టేస్తాను. వాళ్ళతో నాకు సంబంధం ఏముంది? నేను ప్రేమించాను, నేను లవ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఎవరినంటే ఏమంటారు దాన్ని, 18 సంవత్సరాలు దాటేస్తే మేజర్ని నేను వివాహం చేసుకుని నడిచిపోద్ది. వీళ్ళ మాట వినకపోతే ఏమవుతుంది? నా ఇష్టం, నేను లవ్ చేశాను, మీరు బాధపడండి, మీరు ఏడవండి, మీరు చావండి, నాకు సంబంధం లేదు. నేను ఇష్టపడిన అబ్బాయినే నాకు పెళ్లి చేయాలి, నేను ఇష్టపడిన అమ్మాయినే నాకు పెళ్లి చేయాలి. మనుషులు కదండి ఈరోజు.
ఎలా వీళ్ళకి ఇలాంటి సైకో మెంటాలిటీ ఎలాగొస్తుంది అంటే, ఏమంటే వాళ్ళు చూసే సినిమాలు, వాళ్ళు చూసే జోకులు, ఏమంటే వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తున్నవన్నీ అవేనండి. పిల్లల్లో క్రూరత్వం రావడానికి కారణం ఇదే. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడడానికి కారణం ఇదే. పరిశుద్ధత తల్లిదండ్రులు సన్మానించు అన్నాడు. లేదండి, అది ఎప్పుడో పోయిందండి. ఎక్కడ సన్మానిస్తారండి? ఇల్లా ఇప్పుడున్న తరమా తల్లిదండ్రులు సన్మానించడమా? కాస్త అలా మాట వినేవారు లేరండి. సన్మానించడం అలాగుంచి తల్లిదండ్రుల్ని సన్మానించు అన్నాడు. వీళ్ళు మాటే వినరండి, వీళ్ళు మాటే వినరు. వీళ్ళు ఎక్కడ సన్మానిస్తారు? వీళ్ళు ఎక్కడ దేవుడి పిల్లలు? వీళ్ళు ఎక్కడ దేవుడికి వారసులు? వీళ్ళకి ఎక్కడ దేవుడు పరలోకం ఇస్తాడు? కొంతమంది పిల్లల గురించి చెప్తుంటారండి, అలర్జీ వచ్చేస్తుందండి. అలాంటి అలర్జీ వస్తుంది ఆ పిల్లల గురించి చెప్తున్నప్పుడు. వీళ్ళు దేవుడి పిల్లల, రోజు వాక్యం వినేవాళ్ళ, గుడికొచ్చే వాళ్ళ, తల్లిదండ్రులు మాటే వినప్పుడు ఇంక దేవుడి మాట ఎక్కడంటారు చెప్పండి? వీళ్ళు ఇది అపనమ్మకం. ఇప్పుడు కని పెంచి కష్టపడి వాళ్ళ ముందే కష్టాన్ని చూపిస్తుంటే, కష్టపడి ఆహారం తెస్తుంటే, కష్టపడి బట్టలు తెస్తుంటే, కష్టపడి చదివిస్తుంటే, కష్టాన్ని కళ్ళ ముందు చూస్తున్న తండ్రి మాటేనో, కష్టాన్ని కళ్ళ ముందు చూస్తున్న తల్లి మాటేనో, ఎక్కడో కనపడిన దేవుడికి నువ్వు భక్తురాలువా, భక్తిపరుడువా? ఇదంతా డ్రామా కదండి, ఇదంతా వేషధారణ కదా. బాగా ఆలోచించండి నేను చెప్పేది. వేషధారులు నటిస్తున్నారు దేవుడు భక్తులుగా, దేవుడు భక్తిపరురాళ్ళుగా. ముందు తల్లిదండ్రుల మాట వినాలి, దైవ చట్టం ఇది. వినలేదా? వేషధారివే, వేషధారనే ఇదంతా. దేవుని పిల్లలారా, ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని, సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధుడిని నేను. మీరు కూడా మీ మాటలో పరిశుద్ధత, మీ క్రియల్లో పరిశుద్ధత, మీ నిర్ణయాలలో పరిశుద్ధత, మీ పనుల్లో పరిశుద్ధత, సమస్త పరిశుద్ధత మీ ప్రవర్తనలో కావాలి. చదువుతాను మళ్ళా 15 వచనం, 15, 16 కలిసి ఉన్నాయి కదా. మళ్ళీ చదువుతున్నాను చూడండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు, మీలో పరిశుద్ధత కావాలి. దేవుడు శత్రువుని ప్రేమిస్తాడు, మీలో శత్రువుని ప్రేమించే గుణం కావాలి. ఆయనలో సనుగులు లేవు, మీలో సనుగులు ఉండకూడదు. ఆయన దేవుడి పనిలో ఉంటాడు, మీరు దేవుడి పనిలో ఉండాలి. వారసుల్లో దేవుడు చూడాలనుకుంటున్న గుణగానాలండి ఇవన్నీ. ఇప్పుడు చూడండి చెప్తాడు కిందకి వెళ్ళేసరికి, ఇప్పుడు చదివాను కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, విధేయులు అంటే లోబడేవారు. మీరు దేవుడికి లోబడే పిల్లలై, లోబడుతున్నారా? దేవుడికి లోబడటం అంటే దేవుడి వాక్యానికి లోబడటం. దేవుడికి లోబడటం అంటే దేవుడు మాట అయిన వాక్యానికి లోబడటం. అప్పుడప్పుడు చూడండి, ఏమంటే ఎందుకోనండి మా వాడు నా మాట వింటలేదండి అంటారు. మా వాడు నా మాట వింటలేదండి అంటారు. అంటే అర్థం ఏంటి? మాట వింటలేదంటే అర్థం చెవులు పని చేయట్లేదన్నా? మాట వింటం లేదంటే అర్థం ఏంటి? చెవులు పని చేయట్లేదన్నా? పని చేస్తున్నాయి, చెప్పిన మాట ప్రకారం చెయ్యట్లేదు. అప్పుడు అంటారు వాడు నా మాట వింటలేదండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు విధేయులకు పిల్లలై, మీరు లోబడే పిల్లలు ఎప్పుడవుతారు అంటే, వాక్యం వింటే కాదు సుమా, చెవుల్లోకి వెళ్ళిపోతే కాదు సుమా. వాక్యం విన్న వాక్య ప్రకారం ప్రవర్తన మారుతుందా? విన్న వాక్య ప్రకారం క్రియలు వస్తున్నాయా? విన్న వాక్య ప్రకారం జీవితం మారుతుందా? అప్పుడు అంటాడు దేవుడు, వింటున్నాడు వాక్యం. చెవులు గలవాడు వినుగాక అని యేసుప్రభు చెప్పింది చెవులు లేని వాళ్ళుగా. చెవులు ఉన్నాయి కానీ విన్నది పని చేయటం లేదు వాళ్ళల్లో. ఇప్పుడు చూడండి, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, చూసారా, ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత. వేలెత్తి చూపించాలి అంటే మనల్ని భయం వేయాలి. మన ప్రవర్తన విషయంలో ఉందా అలాంటిది? వేలెత్తి చూపించాలంటే అమ్మో ఆమె గురించి మాట్లాడకూడదండి, అమ్మో ఆయన గురించి ఆ విషయాల్లో మనం ఏమంటే ఆ పాపం విషయంలో ఆయన ఏలెత్తి మనం చూపలేమండి. పరిశుద్ధత, దేవుని కుమారుడండి, భయం అండి. ఆయనతో మాట్లాడాలంటే భయం అండి, ఆవిడతో మాట్లాడాలంటే భయం అండి. చెడు మాటలు ఉండదు, చెడు చూపు ఉండదు, కుళ్ళిపోయిన జోకులు వేయరు. కుళ్ళు జోకులు అండి. కొంతమంది ఆడవాళ్ళ నోట జోకులు అంటారు, మంట వస్తుంది. ఆడపిల్లల మాటలే మాట్లాడాలి. నీ మాటే లెక్క, ప్రతిదీ కౌంటు. జోకులు వేయడానికి ఏమంటే కొంతమంది మాట్లాడతారంటే వాళ్ళ నోట్లోంచి ఆ మాట వస్తేనే అలర్జీ. ఏం మాట మాట్లాడాలి? క్రైస్తవుడు, ఏమంటే క్రీస్తుని నమ్మినవాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు నోట ఏ మాట రావాలి? మంచి మాట, వినగానే ఏదో ఒక ప్రయోజనం చేకూర్చే మాట, వినగానే ఎవరో ఒకరికి భరోసా ఇచ్చే మాట వద్దండి. సమస్త ప్రవర్తన అంటే చూడండి, అక్కడ పదం వేశాడు, సమస్త అంటే మొత్తం టోటల్ నీ బిహేవియర్ అంతా వస్తుంది అందులోకి. నీ బిహేవియర్ మొత్తం వస్తుంది అందులోకి.
దేవుని కుమారుడువా, దేవుని కుమార్తెవా? ఏది వారసత్వపు లక్షణాలు ఏవి, దైవ లక్షణాలు ఏవి నీ జీవితంలో? ఇది ఎక్కడ? 1వ అధ్యాయము. నిజంగానండి పత్రిక అంతా మీరు స్టడీ చేయండి, మొత్తం అంతా కూడా దేవుడి పిల్లల ప్రవర్తన గురించి రాశారండి ఈయన. ఇది మొదటి అధ్యాయం చూపించాను. ఇప్పుడు మీరు 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చూద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. 2వ అధ్యాయం మొదట, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చూసారండి ఎంత బాగా చెప్తున్నాడో? నేను మళ్ళీ చదువుతున్నాను. ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును అన్నాడు. చూసారా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ తత్వం ఏంటి? మళ్ళీ ఆ దుష్టత్వం, ఆ కోపం, ఆ పగ, ఆ బూతులు, ఆ మాటలు. చూసారా? ఆ దుష్టత్వం లక్షణాలు ఏంటి నీలో? మళ్ళా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును. కపటం లోపల ఒకటి బయట ఒకటి. కపటం అంటే ఇదే, లోపల ఒకటి బయట ఒకటి కపటం అంటే. సమస్తమైన కపటమును వేషధారణ, చెప్పానుగా, వేషధారణ, డ్రెస్ మార్చేయటం, ఏమంటే భక్తి పరులుగా నటించేయటం, గుళ్ళో ఏమంటే చక్కగా గుళ్ళు ఏం తెలియని అమాయకులా కూర్చోవడం, ప్రార్థన జరుగుతున్నప్పుడు మాత్రమే భయపడటం, వాక్యం వింటున్నప్పుడు మాత్రమే దేవుడి గురించి ఆలోచించడం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక దేవుడు లేడు, ఏమి లేడు, లోకం, సుఖాలు, భోగాలు, సంతోషాలు, కుళ్ళు జోకులు, ఏమంటే బూతుల మాటలు, సరదాలు, ఇవన్నీ నీ జీవితంలో ఉంటున్నాయా? ఇదంతా వేషధారణ. నటిస్తున్నావు, దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే భక్తిగా ఉంటున్నావు అంటే వేషధారణ. సహోదరుడు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు జ్ఞాపకం వస్తున్నాడంటే వేషధారణ. ఎప్పుడు దేవుడు జ్ఞాపకాలే ఉండాలి, ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి, ఎప్పుడు ప్రవర్తన విషయంలో దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. యోసేపు జీవితాన్ని ఆ రోజు తప్పు చేస్తే అడగడానికి ఎవడున్నాడండి యోసేపు దగ్గర? యోసేపు పోతిఫర్ భార్య, అధికారి భార్య వస్తుంది, నా ఇష్టంతో వస్తున్నాను అంటుంది. తప్పు చేస్తే అడిగేవాడు ఎవడున్నాడు యోసేపుని అడగడానికి? ఎవడో లేడు. రహస్యంగా వాళ్ళ బంధం కొనసాగిపోయేది, ఎందుకంటే ఆవిడ ఇష్టంతో వస్తుంది. కానీ అక్కడ మనుషులు ఎవ్వరూ లేకపోయినా, మనుషులు ఎవ్వరూ ఆయనకు అడ్డు లేకపోయినా, నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరించే మనుషులు లేకపోయినా, లేదండి ఈ కార్యక్రమం ఇది నేను ఎలాగ ఆవిడని కూడటం నా పరమ తండ్రి దృష్టికి నేరం. చూసారండి? అది భక్తి అంటే, అది దేవుడి మీద భయం అంటే, అది విశ్వాసం అంటే, అది పవిత్రత అంటే, అది పరిశుద్ధత అంటే. మనుషులు ఉన్నప్పుడు కాదు భక్తి, ఎప్పుడు దేవుడు భయం నీ గుండెల్లో ఉండాలి. అది వేషధారణ కాని జీవితం. చూసారా ఎంత బాగా రాస్తున్నాడు? వేషధారణ. తర్వాత అసూయ. నిజంగానండి ఇది కొట్టొచ్చినట్టు అందరిలోనే కనపడుతుందండి. అసూయ. ఆ తర్వాత మాట చూడండి, అసూయ సమస్తమైన దూషణ మాటలు. ఏంటి? క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు దూషించడమే, తిట్టడమే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయటమే, సమస్తమైన దూషణ మాటలు. తర్వాత మాని క్రైస్తవులు ఉండకూడదు, అవన్నీ మానేయాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఎలా మారిపోవాలంట క్రైస్తవుడు? కొత్తగా జన్మించిన శిశువు, చిన్న బిడ్డలా ఉండాలంట జీవితం. అలా బిడ్డలా ఉండి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏమంటే ఆ బిడ్డలా ఉన్న మీరు ఎదగాలి అంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలను ఆపేక్షించండి. ఏంటా పాలు? నిర్మలమైన వాక్యం అనే పాలు. వాక్యం. నేను శిశువునండి, నాకు ఏం తెలియదండి, నేను ఇప్పుడే బాప్తీసం తీసుకున్నానండి. ఏమంటే రక్షణలోకి వచ్చిన పెద్దగా నేను వాక్యం నేర్చుకోలేకపోయానండి, నాకు వాక్యం చెప్పండి చాలు, మాకు వాక్యం నేర్పండి చాలు, ఇంకా మాకు ఏమొద్దు. నిజంగా డాడీ ఒక మాట అన్నారండి, ఆయన ప్రసంగాలు మీరు బాగా వినాలి. డాడీ గారు ఒక మాట అన్నారు, మోదవలసలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళంట. నిజంగా నాకు ఆశ్చర్యపోయినాడు ఆ రోజు. మోదవలసలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు పని చేయడానికి ముందు తెల్లవారి ముందు క్లాసులు వాక్యం చెప్పించేసుకుని అప్పుడు పనిలోకి వెళ్తున్నారంట వాళ్ళు. నిజంగా ఏంటంటే ఆ భక్తి ఏంటండి? మేము పనిలో ఉన్నాం, దేవుడు పనిలో ఉన్నాం, అందరూ ఎక్కడ లోకంలో తిరుగుతున్నారు, మేమేంటి అసలు మేము దేవుడు పనిలో ఉండడం ఎంత గొప్ప అని ఆ పని విషయంలో వాళ్ళకి ఉప్పొంగక ముందు వాక్యం వినాలి, ముందు వాక్యం నేర్చుకోవాలి, ఆ తర్వాత మేము పని చేయాలి. ఏం తగ్గింపు జీవితం అండి నిజంగా అది. ముందు వాక్యం నేర్పండి అని అక్కడ కాస్త ఎంబడేసీలు చేసిన వాళ్ళు అందరితో పని చేయడానికి వచ్చిన వాళ్ళంట పొద్దున్న సాయంత్రం కూర్చునండి క్లాసులు చెప్పించుకున్నారంట. మాకు వాక్యం చెప్పండి. ఎంత ఆనందపడిపోయాడండి ఆయన తండ్రి గారు.
పని చేయడానికి వచ్చిన బిడ్డలు వాక్యం నేర్పించుకుంటున్నారు. ఎందుకు వాళ్ళకి ఆనందం అంటే, ఇదిగోనండి ఈ వాక్యాలను బట్టే ఆత్మీయ జీవితం పటిష్టంగా ఉండాలంటే, రక్షణ విషయంలో మనం ఎదగాలి అంటే ప్రతిరోజు వాక్యము చదువుతూ బైబిల్ నేర్చుకుంటూ దేవుడి మాటలు వింటూ ఉంటే ఏమంటే పాపం వైపు వెళ్ళాలన్నా, ఇదిగో ఇక్కడ చెప్పాడుగా గుణగానాలు, దేవుడికి నచ్చని పెద్ద లిస్ట్ ఇచ్చేశాడుగా. ఈ లిస్ట్ ఇచ్చాడు కదండి, ఏమంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని ఇచ్చాడు కదా, అన్నీ ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఏదో ఒకటి మీలోనూ నాలోనూ ఉంటుంది, నాతో సహా. అక్కడ ఇచ్చిన లిస్టులో ఏదో ఒకటైనా కనీసం మీ జీవితంలో నా జీవితంలో ఉంటుందండి. ఎందుకు మార్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు, విడిచిపెట్టడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఈ వారసత్వాన్ని పోగొట్టుకుంటామండి. దేవుడు పరలోకానికి రానివ్వడండి. గుణాలలో ఏది మనలో ఉన్నా పరలోకాన్నే పోగొట్టేసుకుంటామండి. పెద్ద విషయం దీన్ని మార్చుకోవడానికి. మీరు చెప్పండి, ఇక్కడ లిస్ట్ ఇచ్చాడుగా, ఆ లిస్టులో మార్చుకోవడం పెద్ద కష్టమా? లిస్టులో మార్చుకోవడం కష్టమా? కష్టం కాదండి. కాకపోతే మనం పట్టించుకోమంటే విన్నట్టే వింటాం, పట్టించుకోం. మాకు కాదులే, ఎవరికో. నేను చాలా భక్తిపరుని, నాకు కాదు, ఒకవేళ చెప్పినా కూడా నాకే చెప్తున్నారు, నేను పట్టించుకోను, నేను విన్ను, నేను మారను. ఎవరికి నష్టం అది? తండ్రి మాటలు అవి, పరమ తండ్రి మాటలు. నీ గురించి నా గురించి పరమ తండ్రి రాయించిన వాక్యాలు ఇవి. ఇది 2వ అధ్యాయం అండి. 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయానికి రండి. నిజంగా సూపర్ అండి. 3వ అధ్యాయంలో చివరిలో చెప్తాడు. 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 3వ అధ్యాయము 9వ వచనం అండి. ఇదే పేతురు గారు రాసిన మొదటి పత్రికే. 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక. చూసారండి, మీరు పరలోకము నిత్యజీవము దేవుడి దగ్గరికి ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించేయండి అందరినీ. మిమ్మల్ని తిట్టిన వాళ్ళని దీవించేయండి అంటున్నాడు. అబ్బా దేవుడి పిల్లలంట, దేవుడి పిల్లల లక్షణాలంట, దైవ గుణాలంటివి. మీరు ఆశీర్వాదానికి వారసులు, ఆశీర్వాదానికి వారసులు, ఆశీర్వాదానికి వారసులు, దైవ వారసులు, పరలోకానికి వారసులు, నిత్యజీవానికి వారసులు కనుక మీరు ఎవడు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక, వారసులు అవడానికి మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను, చూసారా, కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక అలా చేస్తున్న వాళ్ళందరినీ చక్కగా దీవించండి. గాడ్ బ్లెస్ యూ అనాలి మనం తిట్టేవాడిని. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను రక్షించును గాక, దేవునికి తోడైండును గాక. దీవించండి, దీవించండి. పోయిందే ఉందంటే మనం పరలోకం పోతాం. ఎవడో మనం దీవించినా మారకపోతే, వాడు మనం క్షమించినా మారకపోతే వాడు పోతాడు నరకానికి. నీకు పోయేదేముంది? మనకు పోయేదేముందండి? క్షమించి దీవించేయండి అంతే, వదిలేసేయండి, దేవుడికి వదిలేసేయండి. ఎవరో ఏదో అన్నారండి, ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకు దాని మీదే కూర్చోవాలి? ఎందుకు దాని మీద కృంగిపోవాలి? ఎందుకు దాన్ని పట్టుకుని సాగేసి లాగేసి దిగ్గొట్టి అమ్మ అనేసారు. దోషణకు ప్రతి దోషణ చేయకండి, దోషణకి ప్రతి కీడు మనసులో పెట్టుకోకండి. అన్నారా, లీవిట్ వదిలేసేయండి. తెలుసా అన్నారో తెలియక అన్నారో, లేక ఒకవేళ అన్నది నీ చెవిలో పడింది, వాస్తవమో అవాస్తవమో నీకేం తెలుసు? ఎవరో చెప్పారు, గాలి వారు చెప్పేశారు నిన్ను అనేసారని. ఎందుకు నేసి నమ్మేసి లాగెందుకు లాగుతున్నావు దాన్ని? తెలీదా వాక్యం? నేర్చుకోవట్లేదా? చదవట్లేదా? దేవుడు అర్థం కాలేదా? ఇలా దూషిస్తే, దోషణకు ప్రతి దోషణ చేస్తే, కీడుకు ప్రతి కీడు చేస్తే దేవుడి పిల్లలుగా వారసత్వాన్ని పోగొట్టుకుంటామన్న సంగతి తెలీదా? తిట్టిన వాళ్ళని దీవించండి, శత్రువులను ప్రేమించండి. క్రైస్తవుల గుణగణాల గురించి ఎంత బాగా చెప్తున్నాడండి, పత్రికల్లో కూడా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ప్రారంభంలో చెప్పాడు. అవన్నీ వీళ్ళు గమనించండి. క్రైస్తవ సంఘాలకి పత్రికలుగా ఈ మాటలన్నీ రాస్తున్నారు వాళ్ళు. ఎంత బాగున్నాయి చూసారా? పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఏమంటే ఎలా ఉండాలి, దేవుడి పిల్లలు ఎలా ఉండాలి చెప్తున్నాడు చూడండి. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు. చూసారా, మీకు ఎలాంటి మనసు ఉండాలంట? క్రీస్తు యేసునకున్న మనసు. యేసుప్రభు మనసు వచ్చేయాలి మీకు. యేసుప్రభు మనసు వచ్చేయాలి. తిడుతున్నారా, తిట్టుకోనివ్వండి. దూషిస్తున్నారా, పోలను దూషించుకోనండి. మిమ్మల్ని చంపేయాలని కూడా చంపుకోనివ్వండి. క్షమిస్తానండి, నేను ప్రేమిస్తానండి. చూసారా, ఈ మనసుకి రావాలంట. క్రైస్తవుడు యేసుక్రీస్తుల వారి మనసుకు వచ్చేయాలంట. బాబా ఏం వాక్యాలండి. దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచించండి. మనం దేవుడి పిల్లలమా, దైవ వారసులమా? ఆ వారసత్వాన్ని నిలబెడుతున్నామా? దేవుడిలాగే బ్రతుకుతున్నామా? దేవుడు గుణగణాలతోనే బ్రతుకుతున్నామా? యేసుక్రీస్తుల వారు బ్రతికినట్టుగా బ్రతుకుతున్నామా? యేసుక్రీస్తుల వారి మనసే మనకు వచ్చేసిందా? క్రీస్తు యేసునకు కలిగిన మనసే మీకు వచ్చేసిందా? దైవ వారసులు, దైవ వారసత్వాన్ని నిలబెడుతున్నారు భూమి మీద. ఎందుకంటేనండి, ఇలా మనం దేవుడి పిల్లలుగా దైవ వారసత్వం, దైవ లక్షణాలతో బ్రతికితేనే తప్ప మన బ్రతుకును చూసి మరొకడు దేవుడి కొరకు అలా నిలబడ్డు. మాటలతో నిలబెట్టలేమండి మనుషుల్ని. బ్రతుకుతో నిలబెట్టాలి, ప్రవర్తనతో నిలబెట్టాలి, క్రియలతో నిలబెట్టాలి.
యేసుక్రీస్తుల వారు బ్రతికాడు 30 సంవత్సరాలు బ్రతికి 30 ఆట బోధ ప్రారంభించి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడ స్థాపిస్తాడరా, నేను పుట్టింది మొదలుకొని నాదో ఎత్తండి ఒక పాపం అంటే బ్రతికాడు. బ్రతికి చూపించి తర్వాత బోధ చేస్తున్నాడు. బ్రతికాను బోధ చేస్తున్నాను, నేను పాపం చేయలేదు, పాపం చేయొద్దని చెబుతున్నాను. చూసారండి, బ్రతుకే సవాల్ ఆ రోజు ప్రపంచానికి. మాట కాదండి, యేసుక్రీస్తుల వారు మాట కాదు అక్కడ సవాల్గా పెట్టింది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు చూపిస్తాడు, నాలో నేరాన్ని చూపించండి, బ్రతుకుని సవాల్గా పెట్టాడు ఆ రోజు. నా మాటలో పాపం చూపిస్తారా, నా క్రియల్లో పాపం చూపిస్తారా, నాలో ఏ చెడు చూపిస్తారు మీరు, బ్రతుకుని సవాల్గా పెట్టాడు. అదండి క్రైస్తవం అంటే, అదండి దేవుని పిల్లల వారసత్వం అంటే, అదండి దేవుని పిల్లలుగా బ్రతకటం అంటే. మన వెనక చూస్తే అన్ని నేరాలు, అన్ని ఘోరాలు, అన్ని పాపాలు, అన్ని చెడు పనులే. మనల్ని చూసి ఎవరండి దేవుని కుమారుడు అంటారు, దేవుని కుమార్తె అంటారు? మీరు ఆలోచించండి. దైవ వారసత్వాన్ని నిలబెడుతున్నారా భూమి మీద? దైవ వారసులేనా? దేవుడు కోరుకున్న పిల్లలేనా? దేవుడు కోరుకున్న పిల్లల ప్రవర్తన ఉందా? ప్రారంభంలో చెప్పాను కదా, ఆయనేనండి, ఆయన పిల్లలకి ఈడు సరిపోడండి ఇతను అంటారుగా. అలాగే మనల్ని చూసి ప్రపంచం అంటుంది, పేరుకేనండి క్రైస్తవులు, అన్ని చెడు లక్షణాలేనండి. చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? యేసుక్రీస్తుల వారికి. ఆయన మంచోడేనండి, కానీ ఆయన నమ్మిన వీళ్ళు మంచోళ్ళు కాదండి. ఆయన మంచోడే, ఆయన జాలి కలిగిన వాడే, ఆయన ప్రేమ కలిగిన వాడే, ఆయన దయ కలిగిన వాడే. వీళ్ళు అలా కాదండి బాబు, ఆయన్నేనే మేమంటారు కానండి. వీళ్ళంతానండి, వీళ్ళ బ్రతుకులు అంతా రౌడీజం అండి బాబోయ్ అంటారండి. కొంతమంది చూసి విన్న వార్తలండి ఇవి. ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు మన గురించి? మిమ్మల్ని బట్టే కదా అనుజనుల మధ్య నా నామం దూషింపబడుతున్నాను. దేవుడు వాక్యం ఎందుకు రాశాడు అంటే వారసులుగా ఎంటర్ అయ్యారు, వారసత్వంలోనికి వచ్చేసారు, క్రీస్తులోనికి వచ్చేసారు, క్రైస్తవులోనికి వచ్చేసారు. కానీ వారసత్వపు లక్షణాలు లేవు, దైవ లక్షణాలు లేవు. కనుక అందుకే ఇందాక నిన్న చదివిన లోకాసువార్తలు అన్నాడు ఏమని, లోకాసువార్త 13లో అన్నాడుగా, రక్షణ పొందేవారు కొద్దిమంది ఏంటంటే అనేక మంది ప్రవేశింపజూతురు కానీ వారి వాళ్ళన కాదు అని. ఎందుకన్నాడంటే జీవితం ఇంత గొప్పగా మారిపోవాలి. క్రైస్తవ్యం అంటే క్రీస్తులోనికి ఎంత గొప్పగా వచ్చేయాలి. క్రీస్తులోనికి వచ్చిన క్రైస్తవుడు అంటే జీవితం అంతా ఇదిగో ఇప్పుడు నేను చూపించిన వాక్యాలలో ఉన్నట్టుగా కనపడాలి. ఏదండి దేవుని పిల్లలారా? కనుక వారసత్వం నిలబడాలి. వారసత్వం భూమి మీద దైవ వారసత్వం అంటే మనల్ని చూసి ఆ రోజు యేసుక్రీస్తుల వారిని చూసి నన్ను చూస్తే దేవుడిని చూసినట్టు అన్న ఎలా అన్నాడో, ఈరోజు మనల్ని చూసి ప్రపంచం దేవుడిని ఎరగాలి. దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసండి? ఇలా బ్రతకండి, నా గుణగానాలు మీలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసండి? ఎవడు అలా మనం బ్రతికితే మనల్ని బట్టి ఇంకొకడు మారతాడండి. దేవుడు కోరికది. ఒరే నా గుణాలు చూపించండి ప్రపంచానికి, మిమ్మల్ని బట్టి ఇంకొకటి మారతాడు. అమ్మో దేవుని పిల్లలు అంటండి చాలా బాగా బ్రతుకుతున్నారండి, వాళ్ళు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు అంటండి, అలా బ్రతకమని చెప్పాడు అంటండి. ఇగో ఈయనలా బ్రతకొచ్చండి, ఈయన చాలా మంచివాడండి, నేను వెళ్ళిపోతానండి ఈయన నమ్ముకున్న దేవుడి దగ్గరికి అని మన జీవితాన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చేయాలని, మన బ్రతుకులు అంతా ఇలా మారిపోవాలని కోరుకున్నాడండి దేవుడు. ఊరకనే మారమంటలేదు, ఊరకనే ఇలాంటి లక్షణాలు తెచ్చుకోమంటలేదు. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులై ఉండాలి, నేను ప్రేమిస్తాను, మీరు ప్రేమించాలి, నేను శత్రువులను ప్రేమిస్తాను, మీరు శత్రువులు. ఎన్ని ఎందుకు చెప్తున్నాడు? నేను అందరినీ దీవిస్తాను, మీరు కూడా దోషం చేసే వాళ్ళని కూడా దీవించేయండి అని ఎందుకు అంటున్నాడు? ఎవడాలను చూస్తే దేవుడిని చూసినట్టే ఉంటుందండి. నిజంగా దేవుని పిల్లలండి, మనల్ని బట్టి మారిపోవాలి, ప్రవర్తనతో మారిపోవాలి. ఆ కోరికతో నా వారసత్వాన్ని నిలబెట్టండి, నా వారసులారా ఇలా బ్రతకండి, మీరు నా గుణగణాలు లోకానికి చూపించండి అంటున్నాడు దేవుడు. చూసారండి, అంటే వారసత్వం నిలబడాలి అంటే ఇంత గొప్పగా బ్రతకాలా? అవునండి. యేసుక్రీస్తుల వారు బ్రతికిన విధానం ఒక వాక్యం చూపిస్తాను మీకు. యోహాను సువార్త ముగించేస్తాను. ఇక యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29 చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకిష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తాను. అందుకే నాలో ఆయన కనబడుతున్నాడు. ఆయనకి ఇష్టమైనవే చేస్తాను. ఏంటి ఆయనకి ఇష్టమైనవి? శత్రువుని ప్రేమించాలి, ఆయనకి ఇష్టం. ఇదిగో నేను శత్రువుని ప్రేమిస్తున్నాను. అందరినీ దీవించాలి, ఆయనకి ఇష్టం. ఇదిగో నేను అందరినీ దీవిస్తాను, ఎవరిని ఏమన్నా. అందరినీ ప్రేమించాలి, అది ఆయనకి ఇష్టం, నేను అందరినీ ప్రేమిస్తున్నాను. పాపం చేయకుండా బ్రతకాలి, అది ఆయనకి ఇష్టం. ఇదిగో నేను పాపం చేయకుండా బ్రతుకుతున్నాను. చూసారండి, ఆయనకి ఇష్టమైన పనులే చేస్తున్నాను నేను. కనుక నేను దేవుని కుమారుడిని, దైవ వారసుడిని. మనం దేవుడికి ఇష్టమైన పనులే చేస్తామండి. అన్నీ కాదు, ఒకటైనా ఉంటుంది దేవుడికి ఇష్టమైన పని. మన ప్రతిరోజు మన జీవితంలో అన్నీ అంటలేసమ్మా.
నేను అన్నీ అనేయటం లేదు. ఒకటి ఉందా దేవుడికి ఇష్టమైన పని? ప్రతిరోజు నీ జీవితంలో దేవుడికి ఇష్టమైన పని ఒకటి చెప్పు. ఒకటి దేవుడికి ఇష్టమైన కార్యాలలో ఒకటి ప్రతిరోజు నేను చేస్తానండి. ఒకటి ఉందండి నా జీవితంలో అంటావా? యేసుప్రభువు అంటున్నాడు, నేను నా జీవితకాలం అంతా అన్ని పనులు కూడా ఆయనకి ఇష్టమైనవి, నాకు ఇష్టమైనవి ఏముండవు నా జీవితంలో అన్నాడు. మనం ఒకటి ఎట్టుకున్నాము దేవుడికి ఇష్టమైనది. ఒక రోజు ఒక దేవుడికి ఇష్టమైన పని ఒకటి ఎట్టుకున్నాము రోజు. ఆలోచించండి వాక్యాన్ని. కనుక దైవ వారసత్వాన్ని నిలబెట్టే వాళ్ళు కావాలి భూమి మీద. దేవుడి పిల్లలుగా దేవుడిని లోకానికి చూపించే వాళ్ళు కావాలి. ఆయన వారసత్వం తరతరాలు. ఈ తరంలో నేను నిలబడితే నిన్ను బట్టి మరో తరం నిలబడుతుంది, మరో తరం నిలబడుతుంది. ఆయన వారసత్వం భూమి మీద నిలబడాలి అంటే వచ్చిన వారసులు ఇలా బ్రతకాలి. ఊరకనే మాటలతో వచ్చేది కాదు వారసత్వం. నేను చెప్పానుగా, మాటలతో వచ్చేది కాదు, బ్రతుకుతో వచ్చేది వారసత్వం. హెబ్రీ పత్రిక ముగించేస్తానండి. ఇక హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితోనూ సమాధానంగా ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి. అందరితోనూ పరిశుద్ధంగా. సహోదరుడు మాట్లాడినప్పుడు వందనాలు బ్రదర్ అని మంచిగా మాట్లాడడం, బయట దేవుడిని నమ్మని వ్యక్తి మాట్లాడినప్పుడు వాడితో సినిమాల గురించి మాట్లాడడం, వాడితో బూతులు మాట్లాడటం, వాడితో సరసాలు లోకంలో చలోక్తులు విసరటం, ఈ బ్రతుకు దేవుడికి ఇష్టం ఉండదు. అందరితోనూ సమాధానంగా పరిశుద్ధంగా. అమ్మో, ఆయన మాట్లాడితే మంచి మాటలు మాట్లాడతాడండి. అందరితోనూ, అదే ఆ మాట అక్కడ. మళ్ళా చదువుతున్నాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. కొంతమంది చూడండి, మాతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారండి. వాళ్ళ మాటలు బయట చూడాలండి. బాబోయ్ దారుణం. ఎందుకు ఈ వేషధారణ? ఇక్కడొకలాగా అక్కడొకలాగా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కంప్లీట్గా దేవుడు ఇంకా నీకు అర్థం కాలేదు. అందుకే చెప్తున్నాడు, ఈ వాక్యాలు ఊరకనే చూపించట్లేదు ఇవన్నీ. నేను అందరితోనూ సహోదరుడితో దేవుని పిల్లలతో ఎలా మాట్లాడతావో బయట వాడితో కూడా నువ్వు అలాగే మాట్లాడితే వాడు దేవుడిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు సహోదరుల దగ్గర దేవుడి గురించి వాక్యం గురించి మాట్లాడి వాడి దగ్గర సినిమాల గురించి మాట్లాడుతున్నావు అనుకోండి, వాడెందుకు మారుతాడు? నిన్ను బట్టి. వాడెందుకు వస్తాడు? క్రీస్తులో నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకుని బట్టి, నీ మాటను బట్టి. అందరితోనూ ఎంత బాగుంది చూడండి. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృప నుండి ఇక్కడ ఈ 15వ వచనం జాగ్రత్తగా చూడాలి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమోననియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి జాగ్రత్తగా చూసుకోనండి. భ్రష్టుడైపోయాడు ఏసావు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్నాడు. అలాంటి వాళ్ళు మీలో ఉన్నారేమో. దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన రక్షణను దేనికో విడిచిపెట్టేస్తున్నారేమో, వదిలేస్తున్నారేమో. ఎవరెవరి కోసం రక్షణను త్యాగం చేసేస్తున్నారేమో. ఏవేవో చిన్న శ్రమలకి, చిన్న కోరికలకి దేవుడు పనిని పక్కకు పెట్టేస్తున్నారేమో. అలాంటి భ్రష్టత్వం మీలోకి ఏమైనా వచ్చేస్తుందేమో. జాగ్రత్తగా ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోండి. వాడికి వచ్చింది జ్యేష్ఠత్వపు వారసత్వాన్ని పోగొట్టేసుకున్నాడు. కూటి కొరకు పోగొట్టేసుకున్నాడు. మీకు దేవుడిచ్చిన రక్షణను మీరు దేన్ని బట్టి పోగొట్టుకుంటున్నారు? మీ పనులను బట్టా, మీ మాటలను బట్టా, మీ క్రియలను బట్టా, మీ ప్రవర్తనను బట్టా? వద్దండి నాకని దేవుడు అనుకునేటట్టుగా మన బ్రతికేమైనా ఉంటుందా? జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త. పడిపోతారు. జాగ్రత్త. వారసత్వం పోతుంది. జాగ్రత్త. దైవ వారసత్వం పోయిందా నరకానికి జారిపోతాం. జాగ్రత్త. ఎన్ని మాటలండి? చివరికి ఒక మాట. నిజంగా వారసత్వం కావాలా? నిజంగా వారసుడిగా నేను నిలబడాలా? ఓ మాట చెప్పేసాడండి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా చెప్తాను. ఇప్పుడు ఈ చివరి వాక్యం మీరు చదవండి. ఏమి రాశాడండి దేవుడు అనిపిస్తుందండి. రోమిలికి రాసిన పత్రిక మీరు చూడండి, చివరి మాట ముగిస్తాననిక. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం మీరు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్త చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చదవండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము,
క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, అండర్లైన్ చేసుకోవాలా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. బా సూపర్ అండి. ఎప్పుడవుతామంట క్రీస్తుకు తోటి వారసులం? ఎప్పుడవుతామంట క్రీస్తుకు తోటి దేవుని పిల్లలం? నా కొడుకండి, నా కొడుకండి, నా కొడుకండి అని యేసుక్రీస్తుల వారి గురించి ఎలాగైతే చెప్పాడో మన గురించి దేవుడు క్రీస్తుకు తోటి వారసులండి. క్రీస్తులాగే ఉన్నారండి, ఆ కొడుకులాగే ఉన్నారండి, తోటోళ్ళండి. ఎప్పుడంటాడు మనల్ని గురించి? ఇక్కడ చెప్పేశాడు, హింట్ చెప్పేశాడు. క్రీస్తు ఎలాగైతే నా గురించి శ్రమ పడ్డాడో అలా మీరు నా పని కొరకు, నా వాక్యం కొరకు, సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘం కొరకు, సహోదరుల కొరకు, దేవుడు పని కొరకు మీరు ఎప్పుడైతే శ్రమ పడతారో, క్రీస్తులా ఎప్పుడైతే మీరు శ్రమ పడతారో అప్పుడు క్రీస్తుకు తోటి వారసులు అవుతారు. అప్పుడు నిలబడుతుంది మీ వారసత్వం. అప్పుడు క్రీస్తుకి ఎలాంటి మహిమనైతే నేను ఇచ్చానో అదే మహిమను నేను మీకు ఇస్తాను. దేవుడి వాగ్దానం. నిన్న చెప్పానుగా, వారసత్వానికి వచ్చే ఆస్తి ఏంటో చెప్పానుగా. ఇదిగోనండి, యేసుక్రీస్తుల వారికి ఇచ్చిన మహిమే తండ్రిని దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఏంటో ఆ మహిమ? పరలోకం, నిత్యజీవం అండి. నిత్యజీవం ఇస్తాడు. ఎవడైనా నిజంగా బైబిల్ టైం అయిపోయిందండి, నాకు ఇప్పటికే చాలా టైం దాటేశాను. నిజంగానండి, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి దేవుడు బైబిల్లో. వారసత్వం నాకు కావాలి, వారసత్వం మాకు కావాలి అని ఎవడు యేసుక్రీస్తుల వారిని అడిగిన వాళ్ళు ఉన్నారు. రాసేసుకుని తర్వాత చదవండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం అండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం, అలాగే లోకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఈ 2 వచనాలు రాసుకోండి. అక్కడ యేసుక్రీస్తుల వారిని అండి ఆ రోజు వచ్చి అడుగుతారు వాళ్ళు, ప్రభా మేము నిత్యజీవానికి వారసులు అవ్వాలంటే మేము ఏం చేయాలని అడిగారు. అంటే వారసులకి దేవుడిచ్చేది ఏంటంటే నిత్యజీవం. దేవుడిచ్చే ఆస్తి ఏంటంటే పరలోకం. నా ఆస్తికి హక్కుదారు, నా తదనంతరం నా ఆస్తి అంతా ఏలేవారు నా వారసులు ఎవరంటే ఇదిగో భూమి మీద అలా బ్రతికిన వాళ్ళు. ఆ బ్రతికిన వాళ్ళకి నేను ఇచ్చే ఆస్తి ఏంటంటే పరలోకం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే అన్యాయస్తులు, అక్రమకారులు, అక్కడ చాలా పెద్ద లిస్ట్ చెప్పారండి. ఇగో వీళ్ళు ఎవరిని కూడా నా రాజ్యానికి రానివ్వరు, నా పరలోకానికి రానివ్వరు, నా ఆస్తిని మాత్రం వీళ్ళకి ఇవ్వనని చెప్పేశాడు. చివరిగా మీరు రాసుకుని తర్వాత చదువుకోండి అవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే అస్సలు నా రాజ్యానికి వీళ్ళని రానివ్వని అనేసాడు. ఆ లిస్ట్ మొత్తం చదువుకోండి. అందులో ఏ లక్షణం మనలో ఉన్నా పరలోకానికి మనం వెళ్ళవండి, ఆస్తిని మనం చూడలేవండి, వారసులు మనం కాలేవండి. దేవుని పిల్లలారా, ఇంత కష్టపడితే భూమి మీద ఎంత శ్రమ పడితే దేవుడిస్తానన్న ఆస్తి ఏంటంటే పరలోకం అండి. మీకు పరలోకం అనగానే కొంచెం చెప్దాం అనుకోని కానీ టైం అయిపోయింది. పరలోకం అనగానే మీరు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులండి బ్రతికేది 60-70 సంవత్సరాలండి, మట్టి శరీరం అండి. ఏమన్నా చిన్న జీవితం భూమి మీద బ్రతకడానికే దేవుడు ఏమన్నా ఇంత పెద్ద లోకాన్ని కట్టి ఇన్ని సెలయేర్లు, ఇన్ని జంతువులు, ఇన్ని పక్షులు, ఇన్ని రకాల రుచులు, ఇన్ని రకాల రంగులు, ఏమంటే 60-70 సంవత్సరాలు మనం ఉండడానికి సృష్టిని ఎంత అందంగా కడితే ఏమంటే నిత్యము ఉండిపోయి ఆయన ఉండే లోకం పరలోకం, దాన్ని ఎలా కట్టుంటాడో ఆలోచించండి. దేవుడు ఎందుకు దాని గురించి ఎక్కువగా చెప్పలేదు అంటే, ఏమంటే మన మట్టి పొరలకు ఈ లోకం తెలుసు తప్ప దాని గురించి చెప్పినా అక్కడ ఏం మెటీరియల్ ఉందో ఏముందో తెలియదు మనకి. ఎందుకంటే మనకు భూలోకం తెలుసు, ఈ మట్టి తెలుసు, ఎండు తెలుసు, బంగారం తెలుసు, ఇంతకు మించి మెటీరియల్ మనకు తెలియదు. అది ఆత్మలు ఉండే లోకం. చాలా గొప్ప కట్టుంటాడండి, చాలా గొప్ప కట్టాడు. ఎంత గొప్ప కట్టాడు అంటే ప్రకటన గ్రంథంలో ఒక హింట్ ఇచ్చాడు మనకు అర్థం కావడానికి. పరలోకంలో రాజమార్గము వీధులే బంగారంతో ఉంటాయన్నాడు. అంటే బంగారం అనే లోహం మనకు తెలుసు కనుక వీధులే బంగారంతో ఉంటాయి అన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవడానికి దాని గొప్పతనం పరలోకం. ఏమంటే చిన్న జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, దైవ లక్షణాలు వాక్యంలో నేర్చుకుని, వాక్యం చదువుకుని, ఆ దైవ లక్షణాలతో మనం బ్రతికి దేవుడు వారసత్వాన్ని భూమి మీద చూపించి దేవుని కుమారుడండి అని మన బట్టి ఒకళ్ళు మారితేనండి నిజంగా నిత్యజీవం అనే వారసత్వంగా నిత్యజీవం అనే ఆస్తిని దేవుడు మనుషులకు ఇవ్వబోతున్నాడు. ఎవరికిస్తాడు? వారసత్వాన్ని నిలబెట్టిన వాళ్ళకి. ఎవరికిస్తాడు? దైవ లక్షణాలు జీవితంలో కొట్టొచ్చినట్టుగా ప్రవర్తన ద్వారా కనబరిచే వాళ్ళకి మాత్రమే ఈ పరలోకం, నిత్యజీవం. వారసత్వానికి దేవుడు మనుషులకి ఇస్తానన్న ఆస్తి పరలోకం అండి. అర్థమైందని ఆశిస్తున్నాను.